సినిమా థియేటర్లు మూసుకుపోతున్నాయి, సినిమా ఇండస్ట్రీ ఎటు వెళ్తున్నదో తెలీదు, సినిమాలు వెళ్ళినట్టే వెనక్కి వచ్చేస్తున్నాయి. ఇలాంటి ఒక అతలాకుతల పరిస్థితుల్లో ఒక సినిమా వెళ్ళి థియేటర్లను బాక్స్ ఆఫీసులను బద్దలు కొట్టి అర్జున్ సర్కార్ శివతాండం ఆడిపించిండు. ఊచ కొత్త కోసిండు భయ్యా నాని అన్న. నా బ్లాక్ బస్టర్ అరాచకం క్రేజీ వైల్డ్ అంటే వైల్డ్ మూవీ. पूरा मस्त बना भाई सीट से हिलोगे नहीं. Before Nani, you will say it is a bloody freaking bloodbath. Original. അരാജകം ಫುಲ್ ಆಗಿ ಸೆಕೆಂಡ್ ಹಾಫ್ ಫುಲ್ ಆಗಿ ಮಾಸ್ತಾಂ ഈച്ചയിൽ കണ്ട നാനിയൊന്നും അല്ല, ഇത് വേറെ ലെവലും. फिल्म मात्र awesome आ गई. बहुत बढ़िया एक्शन थ्रिलिंग मूवी थी पूरी. టాలీవుడ్ లోనే మోస్ట్ వైలెంట్ మూవీ బ్రో. నాని మాస్. इंडियन जॉन विक. अब की बार अर्जुन सरकार. అలాంటి ఒక ఫీస్ట్ని క్రియేట్ చేసిన హిట్ 3 సినిమా ఈ రోజున అసలు ఎలా పరిగెడుతున్నదంటే అలా దూసుకెళ్తుంది. ఆ సినిమాని డైరెక్ట్ చేసిన లాస్ట్ హాఫ్ అన్ అవర్ లో జరిగే ఫైట్ సీక్వెన్సెస్ అన్ని కూడా దే ఆర్ వెరీ ఫ్రెష్ ఫర్ ద తెలుగు స్క్రీన్. కట్ ఫర్ ఎ ఫ్యామిలీ కైండ్ ఆఫ్ హీరో, పక్కింటి అబ్బాయి, ఇలాంటివేవో ఉన్నాయి తనకి ఇమేజెస్. అలాంటి ఒక హీరోని పట్టుకొచ్చి అంత వైలెన్స్ బ్లడ్ బాత్లో దించడం అన్నది, హౌ కుడ్ యూ రియలీ ఇమాజిన్ దట్? మేబీ ఇట్ ఇస్ బికాస్ ఐ లవ్ హిమ్ సో మచ్. అంతేనా? ఐ థింక్ నాకు చాలా ఇష్టమైన స్టార్ కి ఒక పెడెస్టల్ మీద పెట్టుకునే ఒక ఎపిసోడ్ రాశాను. అదే అనుకుని మోసపోయారు నెల్లు జనం. మీకు చూపిస్తా ఒరిజినల్. మా నాన్నని చెడగొట్టేశారా మీరు, అసలు రక్తం పోసేశారు తీసుకొచ్చి. ప్రేమతో పెడతారు కానీ దే ఆర్ ఆల్ లవింగ్ ద ట్రాన్స్ఫర్మేషన్ రైట్ నౌ సర్. Yes, or otherwise the film would have not seen that much bigger success, right? Today only we crossed the 100 crore mark antunaru, which is no. great achievement for us. For that is my first 100 crore film. Full cinema edit complete ga first edit okati lock chestam ga dubbing cheppiyడానికి. That is the biggest edit of the film that we'll have. Yes. That is 2 hours 55 minutes for me. So నాకు exactly 20 minutes extra ఉంది footage అంతే. నాకు దానికంటే లేదు కూడా, షూట్ చేసింది అంతే. Really great. I think in that way we save a lot of resources and also Yes. the energies of the technicians. Energies, money, everything. అంటే ఇప్పుడు ఈ కథ, బికాస్ నాని ఈజ్ హిమ్సెల్ఫ్ ఎ రైటర్, ఇది శైలేష్ ఈ బ్లాక్ కొంచెం మార్చు, అయితే ఈ బ్లాక్ ఇలా ఉంటాయి, అండ్ వాజ్ దేర్ ఎనీ కాంట్రిబ్యూషన్ ఫ్రమ్ హిస్ సైడ్ ఆర్ ఇట్ ఈస్ యువర్ ఓన్ సింగిల్ మ్యాన్ షో? ఫ్రమ్ బిగినింగ్ టు ఎండ్ నేను నా వర్షన్ మొత్తం కంప్లీట్గా రాసి నాని బ్రో దగ్గర తీసుకెళ్ళిన తర్వాత ఆబ్వియస్లీ దెర్ విల్ బి ఆయన లైనప్లో నేను లేను. ఆల్మోస్ట్ ఒక 3-4 ఏళ్ళ తర్వాత జరగాల్సింది ప్రాజెక్ట్ హిట్ 3 అన్నది. బట్ సడన్లీ సైంధవ్ రిజల్ట్ నేను అనుకున్నట్లు రానప్పుడు నేను ఒకటే అనుకున్నా, ఐ జస్ట్ ఆస్క్ ద యూనివర్స్ ఫర్ వన్ ఛాన్స్. వాట్ వెంట్ రాంగ్ విత్ సైంధవ? ఐ బిలీవ్ సైంధవ్ ప్రాబ్లమ్ వాజ్ ఇన్ రైటింగ్ ఓన్లీ. సక్సెస్ హ్యాస్ మోర్ ఫాదర్స్, మెనీ ఫాదర్స్. A failure is an orphan అంటారు. సార్ నేను ఒకటే గట్టిగా నమ్ముతాను సార్, ఇట్ ఈస్ వెన్ వాట్ యూ సెడ్ ఇస్ అబ్సల్యూట్లీ రైట్. వెన్ ద సక్సెస్ కమ్స్ ఇట్ ఈస్ ఎవ్రీబడీస్, వెన్ అ ఫెయిలియర్ కమ్స్ ఇట్ ఈస్ ద డైరెక్టర్స్. కోర్టు రిలీజ్ అయిన దగ్గర నుంచి కోర్టు ఫంక్షన్, నాన్నగారేమో నా సినిమా నెక్స్ట్ సినిమా చూడొద్దు, ఇది బాగపోతే చూడొద్దు అన్నారు. వాట్ వాజ్ యువర్ ఇమీడియట్ ఫీలింగ్? నేను ఆ స్టేజ్ మీదే ఉన్నా, నన్ను తాగట్టు పెట్టేది ఏంటి అని చెప్పి వెనకాల ఒక షాక్. నేను ఇట్టా చూసుకుంటున్నా, సా బ్రో ఏంది బ్రో. Several days later. నేను నెక్స్ట్ చేయబోయే ఫిలిం యాక్చువల్లీ ఐ వాంట్ టు డూ అ ప్రాపర్ రామ్-కామ్ ఫిలిం. ఇన్ దట్ యూ విల్ సీ హౌ వాట్ ఆర్ మై సెన్సిబిలిటీస్ డీలింగ్ విత్ అ లవ్ స్టోరీ అన్నది ఐ వుడ్ వాంట్ టు షో దెమ్.
హిట్ టీవీ అభిమాన ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ నాగేంద్ర కుమార్. వెల్కమ్ టు మై పర్సనల్ ప్రోగ్రామ్ మై స్పెషల్ టచ్. అబ్సల్యూట్లీ స్పెషల్ టచ్. సినిమా థియేటర్లు మూసుకుపోతున్నాయి. సినిమా ఇండస్ట్రీ ఎటు వెళ్తున్నదో తెలీదు. సినిమాలు వెళ్ళినట్టే వెనక్కి వచ్చేస్తున్నాయి. ఇలాంటి ఒక అతలాకుతల పరిస్థితుల్లో ఒక సినిమా వెళ్ళి థియేటర్లని బాక్స్ ఆఫీసులని బద్దలు కొట్టి సినిమా పరిశ్రమకు మళ్ళీ ఒక కొత్త ఆశయాన్ని కల్పించి అటువంటి సినిమాలు వచ్చినప్పుడు నిజంగా సినిమా ఇండస్ట్రీకే పండగ. ఆ దర్శక నిర్మాతలకి లేదా నటుడికి కాదు, హీరోకి. బట్ ఇట్ ఈస్ ఎ ఫెస్టివల్ అండ్ ఫీస్ట్ ఫర్ ద హోల్ ఇండస్ట్రీ అండ్ హోల్ ట్రేడ్ ఆఫ్ ద సినిమా. అలాంటి ఒక ఫీస్ట్ని క్రియేట్ చేసిన హిట్ 3 సినిమా ఈ రోజున అసలు ఎలా పరిగెడుతున్నదంటే అలా దూసుకెళ్తుంది. ఆ సినిమాని డైరెక్ట్ చేసిన మోస్ట్ ఇంటెలెక్చువల్, మోస్ట్ రెస్ప్లెండెంట్ డైరెక్టర్ మిస్టర్ శైలేష్ కొలును. ఈజ్ కాల్డ్ ఎ సైకో అంటారు, బట్ ఈజ్ నాట్ సైకో. శైలేష్ కొలను ఈజ్ విత్ us now in the studio. Let me welcome him, please. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. రియలీ అంత ఆవేశం వచ్చింది ఎందుకంటే ఆల్వేస్ అ ప్లెజర్ మీటింగ్ యూ సార్. మీ ఎనర్జీ, మీ ఎంతూసియాజం చాలా ఇష్టం నాకు. థ్యాంక్ యూ సో మచ్. Yeah. అంటే యూ మల్టిప్లై దట్. Yeah. సి వీ గెట్ ఆల్సో డిప్రెస్డ్ ఎట్ ఒక్కొక్కసారి సినిమాలకి వెళ్ళి ఇఫ్ దే డు నాట్ ఫేర్ వెల్, అప్పుడు వాళ్ళు పడ్డ కష్టం అంతా వేస్ట్ అయిపోతుంది, మనీ వేస్ట్ అయిపోతుంది, ఆ టైం డ్యూరేషన్ వాళ్ళ లైఫ్ టైంలో పాడైపోతుంది. దే కాంట్ గెయిన్ ఇట్ బ్యాక్. బట్ ఇలాంటి సినిమాలు, నువ్వు చేసిన ఇలాంటి సినిమాలు చూసినప్పుడు ఏమవుతుందంటే ఎస్, అగైన్ సినిమా ఇస్ బ్యాక్ అనే. నైస్ సార్, నైస్. వెరీ హ్యాపీ దట్ ఇట్ ఇస్ వర్కింగ్ నౌ. ఎస్, నాకు అనిపించింది ఏంటంటే సినిమా ఎంటైర్ ఫిల్మ్ చూసిన తర్వాత ఐ వాజ్ ఇన్ ద రీమ్ ఆఫ్ థియేటర్ స్టిల్. నేను ఐ డిడ్ నాట్ కమ్ అవుట్ ఫ్రమ్ ద ఫిల్మ్. అంటే అలాంటి కెమిస్ట్రీ క్రియేట్ చేయడం అన్నది చాలా కష్టమైన విషయం. నీకు మేజర్గా నాకు సినిమా రన్నింగ్లో నాకు అనిపించింది అంటే యాజ్ ఎ డైరెక్టర్ రైటర్, స్క్రిప్ట్ ఈజ్ యువర్స్, everything is articulated by you. Okay. What is the biggest challenge you faced in rotating that screenplay towards climax until the climax? అంటే నాకు ఒక ఛాలెంజ్ అయితే ఫస్ట్ నుంచి నాకు తెలిసింది ఏంటంటే సెకండ్ హాఫ్ లో జాన్రానే షిఫ్ట్ అవుతుంది సార్. అంటే మనకి జనరల్ గా ఒక ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ గా స్టార్ట్ అయింది, ఒక సర్వైవల్ థ్రిల్లర్ లోకి తీసుకెళ్లాలి సెకండ్ హాఫ్ లో అనేది రైటింగ్ లెవెల్లోనే తీసుకున్న కాల్ అది. సో ఆ షిఫ్ట్ అనేది ఒక ఎక్సైటింగ్ గా సీమ్లెస్ గా జరగాలి అన్న ఒక ఛాలెంజ్ వాజ్ ద బిగ్గెస్ట్ ఛాలెంజ్ దట్ వి హ్యాడ్. అంటే దట్ వరల్డ్ హ్యాడ్ టు సెల్. అంటే ఐ వాంటెడ్ ద పీపుల్ టు బై దట్ వరల్డ్. ఎందుకంటే అది ఎక్కడో మన తెలియని అరుణాచల్ ప్రదేశ్ అనే ఒక ప్రదేశంలో, ఎక్కడో డీప్ ఫారెస్ట్ ఆఫ్ అరుణాచల్ ప్రదేశ్ లో ప్లేస్ అయిన ఒక రివర్ సైడ్ ప్యాలెస్ లో వీళ్ళందరూ కలుస్తున్నారు అన్నప్పుడు ఇట్స్ అ వెరీ వెరీ ఏలియన్ థింగ్ ఫర్ అస్. అట్ ద సేమ్ టైం మన కంట్రీలో అలాంటి ఒక ప్లేస్ లో ఇలాంటి ఒక విషయం జరగచ్చు అన్నది నమ్మకపోతే మొత్తం సినిమాని మీరు బయట నుంచి చూస్తారు. అది అలా అవ్వకూడదు అంటే అక్కడ బిల్డ్ చేసిన వరల్డ్ లో ఒక చిన్న అథెంటిసిటీ, జెన్యూనిటీ ఉండాలి. కాబట్టి దట్ వాస్ ద బిగ్గెస్ట్ ఛాలెంజ్. ఆ సెకండ్ హాఫ్ లో ఫస్ట్ 5 minutes తర్వాత ఎప్పుడైతే హీరో ఆ వరల్డ్ లోకి ఎంటర్ అవుతాడో ద ఫస్ట్ 10 minutes ఆఫ్ దట్ వాస్ వెరీ క్రూషియల్. అందుకే ఆ ప్యాలెస్ ని ఇంట్రడ్యూస్ చేయడం, అక్కడ ఉన్న గ్రూప్ ఆఫ్ పీపుల్ ఇంట్రడ్యూస్ చేయడం, ఆ రోప్ కట్టింగ్ సీన్ ఏదైతే ఉందో ఆ సీన్, అవన్నీ కూడా చాలా మెటిక్యులస్లీ ప్లాన్ చేసాం. బికాస్ వీ వాంటెడ్ సస్పెన్స్ టు టేక్ ఓవర్ దేర్ అండ్ ఒక చిన్న ఎడ్జ్ ఆఫ్ ద సీట్ నేచర్ ఇవ్వాలి అని. ఫస్ట్ 10 minutes ఇన్ ద ప్యాలెస్ వాజ్ ద బిగ్గెస్ట్ ఛాలెంజ్ దట్ ఐ హ్యాడ్. ఫ్రమ్ రైటింగ్ స్టేజ్ ఇట్ సెల్ఫ్ ఐ న్యూ ఇట్. బికాస్ అక్కడి నుంచే మనకి మెల్లిగా జానరా షిఫ్ట్ అవుద్ది. ఫ్రమ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్, ఒక దేశం నలుమూలలా తిరిగి అసలు ఈ గ్రూప్ ఆఫ్ పీపుల్ ఎవరని తెలుసుకున్న హీరో ఒక లొకేషన్ లోపలికి వెళ్ళి లాక్ అయ్యి అది ఒక సర్వైవల్ థ్రిల్లర్ గా మారే 10 నిమిషాలు అది. ఆ 10 minutes చాలా కేర్ఫుల్ గా డిజైన్ చేయాలని వి వర్క్డ్ ఆన్ ఇట్ ఎక్స్టెన్సివ్లీ ఆన్ దట్ పార్ట్ ఆఫ్ ద స్క్రిప్ట్. ఓకే. అంటే ఎనదర్ డౌట్, ఎకడమిక్ గా ఒక ప్రాబ్లమ్ పట్టుకుని తక్కువ కథంతా అల్లుకోవడమా, లేకపోతే కథని రాసుకుంటూ వెళ్తున్న దాంట్లో ఆ బ్లాక్ పెట్టుకోవడమా? ది మేజర్ పాయింట్ ఈస్ దట్ చైల్డ్ అక్కడికి వచ్చిన దగ్గర నుంచి సినిమా టేక్ ఆఫ్. అది వాట్ ఈస్ యువర్ ఎక్స్పెరిమెంటల్ అప్రోచ్ టు దట్? అంటే ద జర్మినేషన్ ఆఫ్ ద స్క్రిప్ట్ హ్యాపెండ్ వేర్ మనం ఇన్ని రోజులు కూడా ఇద్దరు ఫస్ట్ పార్ట్ ఏమో ఇట్స్ అ క్రైమ్ కమిటెడ్ బై కామన్ పీపుల్ ఇన్ అ స్పర్ ఆఫ్ ద మూమెంట్, దాన్ని వాళ్ళు కప్పిపుచ్చుకోవడానికి వాళ్ళు ఏం చేశారు అన్న దాని గురించి ఫస్ట్ పార్ట్ అయితే, ద సెకండ్ పార్ట్ వాజ్ అబౌట్ అ సీరియల్ కిల్లర్ who was committing murders in one specific method kada. The thought for the third part is, what if the investigator finds multiple murders
హ్యాపెనింగ్ ఇన్ సేమ్ వే బట్ కమిటెడ్ బై డిఫరెంట్ పీపుల్. ఇప్పుడు అంటే వీళ్ళందరూ ఎక్కడో చోట కనెక్ట్ అయి ఉండాలి. అసలు ఆ కనెక్షన్ ఏంటి? అండ్ ఆ కనెక్షన్ ని ఏర్పరచడానికి ఒక టూల్ అనేది ఒక డార్క్ వెబ్ లాగా తీసుకొని ఫ్రమ్ దేర్ వి స్టార్టెడ్ బిల్డింగ్ ద స్టోరీ. అసలు వీళ్ళందరూ ఎందుకు కలిసి ఉండొచ్చు అన్న ఒక ఊహాగానం నుంచి వచ్చిన రెస్ట్ ఆఫ్ ద స్క్రిప్ట్ ఫ్లో అంతా ఆ కన్సెప్ట్. ద వెరీ బిగినింగ్ థాట్ దట్ ఐ హ్యాడ్ ఫర్ HIT3 వెన్ ఐ స్టార్టెడ్ రైటింగ్ ఇట్ ఇస్ ఓకే, ఒకటే రకమైన మర్డర్లు జరుగుతున్నాయి కానీ ఇవన్నీ చేసింది వేరే వేరే వాళ్ళు అయితే అసలు వాళ్ళ మధ్య కనెక్షన్ ఏంటి, వాళ్ళు ఎందుకు ఇలా చేస్తున్నారు అన్న థాట్ నుంచి స్టార్ట్ అయింది అంతా. దట్ వాస్ ద స్టార్టింగ్ పాయింట్ ఆఫ్ ఇట్. దట్ వాస్ వాట్ యు వర్ ట్రైయింగ్ టు ఆస్క్. ఎస్ అంటే ముందు కథ అనుకుని రాసుకుంటూ వెళ్ళి ఈ బ్లాక్ ని ఎక్కడ గెయిన్ చేయాలి, బికాస్ హీరో షుడ్ హ్యావ్ ఎ ఛాలెంజ్ కదా కరెక్ట్ టు అచీవ్. అది అలా రాసుకుని వెళ్తున్నప్పుడు ఆ బ్లాక్ క్రియేట్ అయిందా, లేకపోతే ఆ బ్లాక్ ని క్రియేట్ చేసుకున్న తర్వాత హీరో? సార్ అది ఇట్ వెరీ ఆర్గానికలీ ఫ్లూ లైక్ దట్. అంటే మనకి బిగినింగ్ లోనే మనం ఇట్లా ఉండాలని అనుకుని రాసింది కదా. ఈ క్రైమ్ ఇది అయినప్పుడు అది ఎక్కడికి వెళ్తుంది అని చూస్తే ఆర్గానిక్ గా ఇట్ బికేమ్ సర్వైవల్ థ్రిల్లర్. సో అండ్ లాస్ట్ హాఫ్ అన్ అవర్ నాకు ఎక్స్ట్రీమ్ అమౌంట్ ఆఫ్ ఆపర్చునిటీ కనిపించింది. హ్యూజ్ వావ్ ఫ్యాక్టర్ క్రియేట్ చేయగలిగే ఒక ఎపిసోడ్ నాకు కనిపించింది ఒక సగం స్క్రిప్ట్ లోకి వెళ్ళేటప్పటికే. వీ కెన్ గో, ఎందుకంటే అది ఏ పర్పస్ గురించి వీళ్ళందరూ కలుస్తున్నారు అని తెలిసినప్పుడు, ఒక 9 month old బేబీ ఇన్వాల్వ్ అయినప్పుడు నేను ఎనీ లెవెల్ ఆఫ్ వైలెన్స్ కి వెళ్ళొచ్చు లాస్ట్ హాఫ్ అన్ అవర్ లో అనే ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది కథ రాస్తూ ఉన్నప్పుడు. ఐ స్టార్టెడ్ రియలైజింగ్ దట్ ఇట్ కెన్ గో ఇన్ టు గ్రేట్ యాక్షన్ థ్రిల్లర్ స్కోప్ ఉంది దీనికి లాస్ట్ ఒక అరగంట 40 minutes ని. అట్ దట్ టైమ్ ఇట్ సెల్ఫ్ I decided that it's a great opportunity to bring more audience into my theater. It became one of those points. ఎందుకంటే ఒక wow factor ఉంటే people are going to the theaters these days. For me, theatrical experience is everything. Why I'm making films is not to be sat in home and watched. Yes. These are films that communal గా అందరం కలిసి వచ్చి థియేటర్ లో కూర్చొని ఎంజాయ్ చేయాలన్న ఒక ఎక్స్పీరియన్స్ గురించే నా ఫిల్మ్ మేకింగ్ ఉండాలని నమ్మే మేకర్ నేను. సో అది అచీవ్ చేయడానికి గ్రేట్ ఆపర్చునిటీ కనిపించింది నాకు వెన్ యూ క్రియేట్ అ సెటప్ లైక్ దిస్. దట్ ఈస్ వై వి వెంట్ ఆల్ అవుట్ విత్ దట్ లాస్ట్ హాఫ్ అన్ అవర్. అంటే ఈజ్ ఇట్ పాసిబుల్ రియల్లీ, అంటే ఒక పర్టికులర్ పాయింట్ దగ్గరకు వచ్చాక, యాజ్ యూ సెడ్ నౌ, పర్టికులర్ పాయింట్ దగ్గరకు వచ్చాక ఓకే దిస్ కెన్ బి బ్లోన్ అప్ టు ఏ బిగ్గర్ డైమెన్షన్ త్రూ వైలెన్స్, త్రూ యాక్షన్ ఆర్ త్రూ సమ్ వాట్ ఎవర్. అది ఈజ్ ఇట్ పాసిబుల్ శైలేష్ రియల్లీ? ఆర్గానిక్ గా అయినప్పుడు ఇట్ క్యాన్ హ్యాపెన్ సార్. ఇఫ్ యూ బ్రింగ్ ఇన్ గ్రేట్ టెక్నీషియన్స్, వెన్ యూ రైట్ ఇట్ and when you execute it in the most effective way, I think it can happen, some magic can happen akada anpichindi naku. That is why we got great technicians on board to create that seamless action experience. Meer ipudu last half an hour lo jarige fight sequences anni kuda they're very fresh for the Telugu screen. We approached it from that point. A kind of it's not a very ఒక మాస్ మసాలా ఫైట్ కూడా కాదు అది. యాక్చువల్లీ మీరు చూస్తే వెరీ స్టైలైజ్డ్ యాక్షన్ విల్ బి దేర్. హీస్ డూయింగ్ బాక్సింగ్స్ అండ్ ఆల్. ద కైండ్ ఆఫ్ స్టాన్స్ హీ హ్యాస్ ఇస్ వెరీ ప్రొఫెషనల్. యూ డోంట్ గెట్ టు సీ దట్ కైండ్ ఆఫ్ యాక్షన్ అలాట్ దీస్ డేస్. వితౌట్ అలాంటిది క్రాక్ చేద్దాం, అలాంటి ఒక చాలా ఇంటర్నేషనల్ స్కేల్ ఉన్న ఒక యాక్షన్ క్రాక్ చేద్దాం అని వెళ్ళి చేసింది అది. ఓకే, బట్ నాకు దానిలో కనిపించిన ఇంకొక ఛాలెంజ్ ఏంటంటే, అది నేను నానిని కూడా ప్రెస్ మీట్ లో అడిగా. బికాస్ హీఈస్ కట్ ఫర్ ఎ ఫ్యామిలీ కైండ్ ఆఫ్ హీరో. పక్కింటి అబ్బాయి ఇలాంటివేవో ఉన్నాయి తనకి ఇమేజెస్. అలాంటి ఒక హీరోని పట్టుకొచ్చి అంత వైలెన్స్ బ్లడ్ బాత్ లో దించడం అన్నది, హౌ కుడ్ యూ రియలీ ఇమాజిన్ దట్? మేబీ ఇట్ ఇస్ బికాస్ ఐ లవ్ హిమ్ సో మచ్. అంతేనా? ఐ థింక్ నాకు చాలా ఇష్టమైన స్టార్ కి ఒక పెడెస్టల్ మీద పెట్టుకునే ఒక ఎపిసోడ్ రాశా నేను. అది నేను పెద్దగా ఆలోచించలే, నానికి సూట్ అవుద్దా ఇవన్నీ ఆలోచించలేదు నేను. నాకు క్యారెక్టర్ సూట్ అయితే ఆటోమేటికలీ ఆడియన్స్ దాన్ని నమ్ముతారని నమ్మా. వాట్ ఎవర్ సినిమాలో ఒక 2 గంటల సేపు మనం ఏదైతే ఒక క్యారెక్టర్ డెవలప్ చేసామో, ఆ క్యారెక్టర్ గనక ఆ ప్లేస్ లో అంత వైలెంట్ అవ్వాలి అని ఆడియన్స్ ఆర్గానిక్ గా నమ్మితే ద ఎపిసోడ్ విల్ వర్కౌట్ అవుతుంది. ద ఎపిసోడ్ విల్ go get justified. Absolutely, that's what I believed, and I went all out because I also had fun writing it because I love my guy so much, like, you know, my association with Nani. Yes sir. I went all out. I was like, let him be the most violent guy. If we decide that he's going to be violent, let's go all out, all guns blazing is what the idea was. సంథింగ్, ఎందుకంటే వెరీ అవుట్ ఆఫ్ ది బాక్స్ క్లైమాక్స్. ఒక్కసారి యాక్చువల్లీ నాని సార్ ని చాలా దగ్గర నుంచి చూసే అవకాశం ఉండడం వల్ల ఐ నో హిస్ బాడీ లాంగ్వేజ్. ఈస్ అ వెరీ అజైల్ పర్సన్. హీ మూవ్స్ వెరీ ఫాస్ట్. నేను చూసున్నా ఆయన ఇంతకు ముందు యాక్షన్ సీక్వెన్స్ చేసినప్పుడు కానీ, ఆయన ఈజ్ ఆఫ్ బాడీ లాంగ్వేజ్ కానీ, ఐ నో ఈస్ అన్ ఎక్స్ట్రీమ్లీ అజైల్, ఎక్స్ట్రీమ్లీ ఫిట్ గై. సో అండ్ హీస్ ఇన్ హిస్ ప్రైమ్ రైట్ నౌ. Like in his prime
బాడీ కండిషన్ లో ఉన్నారు ఆయన ఇప్పుడు ప్రస్తుతానికి, బికాస్ హీస్ ఇన్ హిస్ లైక్ ఇన్ హిస్ జస్ట్ ఎంటరింగ్ ఇన్ టు హిస్ 40s, no, around like he's 41 something. Yes. Now I know his fitness is at the prime. I know his body moves the fastest right now, and he also has that maturity in him that that will make people believe that ఏదో చిన్న కుర్రాడు వెళ్ళి కొట్టినట్టు ఉండదు. That is a matured guy. I know everything that is required to come across as a guy who can pull off great action ఇప్పుడు నాని సార్ లో ఉందని గట్టిగా నమ్మా నేను. అండ్ హీ మూవ్స్ వెరీ ఫాస్ట్ అండి. యాక్చువల్లీ హిస్ యాక్షన్ సెన్స్ ఇస్ సంథింగ్ ఎల్స్. ఐ హావ్ సీన్ హిమ్ డూ యాక్షన్. క్రేజీ ఎజిలిటీ ఉంది బాడీలో. ఓకే. లాంగ్ షాట్స్, మోస్ట్ డిఫికల్ట్ యాక్షన్ షాట్స్ అంతా సునాయాసంగా చేస్తారు ఆయన. ఐ టోటలీ vote for Nani being full on action. So అదే కంప్లీట్ వాడకం అంటే ఏంటో చూపించావు. అంటే కంప్లీట్ గా నానిని. Absolutely. I think it all comes from getting great action choreographers also on board. Getting somebody like Lee Whitaker to handle the last 40 minutes of, in fact, a palace లోపలికి వెళ్ళిన దగ్గర నుంచి మొత్తం యాక్షన్ అంతా కూడా Lee Whitaker అని, he's from Albuquerque. He's a great technician. He came in and designed all that action, meticulously planned action. అది every move was recorded before checked. Okay. How it works. మొత్తం అందరు ఫైటర్స్ తో ఆయన ఇప్పుడు మీరు ఆ హాఫ్ అన్ అవర్ ఫైట్ ఏదైతే ఉందో ఆ ఫైట్ మొత్తం నా దగ్గర ప్రీవ్యూస్ ఉంది. Every single moment of that fight was designed, shot, scored. We looked at it on the screen. We know it's going to work, and then only we went and achieved it. It was not something trial and error method lo చేసింది కాదు. Everything it was a sequence that was shot for about 22-23 days. For that we did a 15-day previews before the shoot even started. 15 రోజులు దాని మీద ప్రీవ్యూస్ చేసాం. Yeah, so every camera move was already planned, already shot once and checked. Yeah, all the fighters knew what they were doing. That's why the action was very realistic. You will see that. In fact, అమ్మాయి చేసే యాక్షన్ కూడా నిధి అమ్మాయి పేరు. Yes. That girl also came down and practiced it. All my female actors who did all the action also practiced their rehearsals. Extreme amount of rehearsals jarigini. Okay. So that is why you feel that it is a very well choreographed action. ఈ పూర్వంలాగా సెట్ కొచ్చి చేసేస్తా ఉంటే కుదిరేటట్టుగా లేదు కదా. Also it is also because if you want to strive for excellence, ఆ ఎఫర్ట్ మన సైడ్ నుంచి పెట్టకపోతే ఎక్సలెన్స్ రాదుగా. అవును. అది యాక్టర్స్ కూడా రియలైజ్ అవుతున్నారు ఇప్పుడు. అవుతున్నారు. I think Nani must be the torch bearer for that. Absolutely. కదా. Works very hard, sir. Really. అంటే ఆయన వెళ్ళిపోయిన స్టేజ్ లో కూడా అంత మనిషి అంత కష్టపడాలి అన్నది ఇట్స్ వెరీ ఇన్స్పైరింగ్ when you work with him. Yeah. What is the best thing that you love in him? Because you are a close associate. ఆయన సినిమా తప్ప వేరే ఏం మాట్లాడాడు సార్. నేను ఎప్పుడు ఆయన దగ్గర వేరే ఇతర విషయాలు మాట్లాడిందే లేదు నేను. యాక్చువల్లీ ఆయన ఇంకొకరితో మాట్లాడడం కూడా వినది లేదు. ఎప్పుడు ఏదో ఒక నెట్ఫ్లిక్స్ లో షో గురించి మాట్లాడతారు, లేకపోతే ఏదో గొప్ప సీన్ గురించి మాట్లాడుతూ ఉంటారు, లేకపోతే మ్యూజిక్ గురించి మాట్లాడతారు, లేకపోతే మొన్న లాస్ట్ వీక్ రిలీజ్ అయిన సినిమా గురించి మాట్లాడుతూ ఉంటారు. సంథింగ్ ఎవ్రీథింగ్ ఇస్ అబౌట్ సినిమా ఫర్ హిమ్. ఐ హావ్ నాట్ సీన్ హిమ్, అంటే ఐఎమ్ నాట్ ఈవెన్ ఎగ్జాజరేటింగ్, ఐ హావ్ నాట్ హర్డ్ హిమ్ టాక్ అబౌట్ ఎనీథింగ్ ఎల్స్ అదర్ దెన్ సినిమా. దట్ ఈస్, ఐ థింక్ దట్ ఓన్లీ కమ్స్ బికాస్ ఆ సినిమా పట్ల ఉన్న అపారమైన ప్రేమ వల్లనే అది పాసిబుల్. ఆయన లైఫ్ స్టైలే సినిమానే. హిస్ వే ఆఫ్ లివింగ్ ఇస్ సినిమా. దట్ ఇస్ వాట్ ఐ రియలీ లవ్ అబౌట్ హిమ్. యా, ఇస్ ఎక్స్ట్రీమ్లీ. మీ సినిమా లవర్స్ కి మీకు బాగా అడ్వాంటేజ్ కదా అది. అబ్సల్యూట్లీ. వెన్ యు ఆర్ అరౌండ్ హిమ్ యు ఫీల్ వెరీ ఇన్స్పైర్డ్. దట్ ఈస్ వన్ గ్రేట్ క్వాలిటీ ఆఫ్ నాని బ్రో. యా. ఎస్, మీరు వెళ్ళి ఏదో కథ చెప్దాం అనుకుంటే వాళ్ళు ఏదో రియల్ ఎస్టేట్ గురించి మాట్లాడుకుంటారు. యు విల్ గెట్ టోటల్లీ లాస్ట్. ఆయన అసలు అట్లా ఉండనే ఉండదు ఆయనతో. అంటే అదే చెప్తున్నా, వేరే విషయం మాట్లాడినట్లే గుర్తులేదు నాకు. నేను ఎప్పుడు నాని అని కలిసిన ద డిస్కషన్ ఇస్ ఓన్లీ అబౌట్ సమ్ స్క్రిప్ట్, సమ్ ఎక్కడో ఏదో సినిమా, ఏదో ఇంటర్నేషనల్ సినిమా చూసుంటారు ఆయన, దాని గురించి మాట్లాడతారు, దాంట్లో గ్రేట్ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడతారు. కానీ సచ్ గైస్ కమింగ్ టు ది ఇండస్ట్రీ ఇస్ రియల్లీ ఎ బూన్. ఇన్ఫాక్ట్ అసలు ఇవాళ హిట్ 3 అన్న ఒక థ్రిల్లర్ జానరా అంటేనే ఒక లిమిటెడ్ జానరా అని మనం అందరం అనుకుంటా ఉంటాం. అవును. అలాంటిది ఒక థ్రిల్లర్ జానరాలో ఒక మ్యాజిక్ క్రియేట్ చేయడానికి కావాల్సిన స్కేల్ ఏదైతే ఉందో అది పాసిబుల్ అయిందంటే ఓన్లీ బికాస్ సంబడి as big as Nani believed in the thriller. ఒక జానరా ఫిలిం ని ఒక మెయిన్ స్ట్రీమ్ యాక్టర్ హూ హస్ బీన్ ఆన్ అ స్ప్రీ ఆఫ్ సక్సెస్, ఆయన వచ్చి నేను ఈ జానరా ఫిలిం ని నమ్ముతాను అన్నప్పుడు ఆ జానరా ఫిలిం లో ఏమేమి మ్యాజిక్లు క్రియేట్ అవుతాయో దానికి కావాల్సిన స్కేల్ ఏదైతే ఉందో అవన్నీ వాళ్ళు మన స్క్రీన్ మీద చూడగలుగుతున్నాం. లేకపోతే మన జనరల్లీ థ్రిల్లర్స్ ఎలా చూస్తాం, చిన్న సెటప్ లో మనకి ఇక్కడే హైదరాబాద్ లో షూటింగ్ జరుగుతూ ఉంటుంది, మాక్సిమం అయితే వైజాగ్ వరకు వెళ్ళగలుగుతాం, సెటప్స్ చిన్నగా ఉంటాయి. దట్స్ వై దెర్ ఇస్ అ మిస్కన్సెప్షన్ దట్ థ్రిల్లర్స్ అంటే
యంగ్ స్టార్స్ కొద్దిగా అప్కమింగ్ యాక్టర్స్ చేసుకొని ప్రూవ్ చేసుకునే జానరా అని ఒక లిమిటెడ్ బడ్జెట్, లిమిటెడ్ బడ్జెట్ ఉంటది, లిమిటెడ్ క్రౌడ్ చూస్తారు దాన్ని అన్న ఫిక్స్డ్ మిస్కన్సెప్షన్ నోషన్ అది. అదంతా తుడిచేశారు దీంతో, బికాస్ హీ కేమ్ ఇన్ అండ్ డిడ్ ఇట్. ఎస్, బికాస్ నేను ఇప్పుడు ఆ ఫస్ట్ హాఫ్ అంతా కూడా ఒక నేషనల్ లెవెల్ క్రైమ్ రాసి, నేను ఐ షాట్ ఇన్ వైజాగ్, ఐ షాట్ ఇన్ అరుణాచల్ ప్రదేశ్, ఐ షాట్ ఇన్ రాజస్థాన్, ఐ షాట్ ఇన్ కశ్మీర్. All this was possible to show that scale in the investigation was possible only because somebody as big as Nani came in and believed this subject. No, ఎస్, లేకపోతే అసలు ఈ సబ్జెక్ట్ పాసిబిలిటీ ఉండేది కాదుగా. సేమ్ వర్డ్ ఐ హెర్డ్ ఫ్రమ్ రామ్ జగదీష్ దెన్ హి కేమ్ ఇన్ ఫర్ ది ఇంటర్వ్యూ హియర్. తను కూడా అదే అన్నాడు, సార్ ఈ స్క్రిప్ట్ నాన్నగారు కాకపోతే ఎవ్వరూ ఒప్పుకోరు సార్ అని చెప్పి. బట్ యాజ్ ఫర్ యాజ్ ది బడ్జెట్ ఆఫ్ ది ఫిల్మ్ ఈస్ కన్సర్న్డ్, యు వర్ గివెన్ కంప్లీట్ లిబర్టీ ఆర్ దేర్ వాజ్ ఏ ప్రాపర్ ప్లానింగ్ ఇన్ ఖర్చు పెట్టి? నథింగ్ యాజ్ సచ్. నథింగ్. ఒకసారి స్క్రిప్ట్ లాక్ అయినాక జనరలీ వాల్ పోస్టర్లో ఏం జరుగుతుందంటే, డైలాగ్ వర్షన్ లాక్ అయిపోయిన తర్వాత ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్ తో, లైన్ ప్రొడ్యూసర్స్ తో, ప్రశాంతి గారితో ఒక మీటింగ్ ఉంటుంది సార్. దాంట్లో సబ్జెక్ట్ ఏం కావాలి అనేది మనం క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసేసిన తర్వాత దేర్ ఇస్ నో క్వశ్చన్స్ ఆస్క్డ్. ఆఫ్టర్ దట్ యూ గో టు ద సెట్, వాట్ ఎవర్ యూ ఆస్క్ ఫర్ విల్ బి దేర్, యాజ్ సింపుల్ యాజ్ దట్. అంతేనా? అంతే. నంబర్ ఆఫ్ డేస్ మీద కూడా ప్రెషర్ ఉండదు మాకు. సినిమాకి అవసరమైతే అబ్సల్యూట్లీ వీ షుడ్ డూ ఇట్, దట్స్ ఇట్. సో దెర్ ఇస్ నో అదర్ hindrance from the production side to fight for anything that we need. It doesn't work like that in wall poster. Okay. They have the bound script with them. There are professionals who are meticulously planning what is needed for the scene. It will be there. Okay. అంత ప్రొఫెషనల్ స్పేస్ అది. సో అసలు బడ్జెట్స్ డిస్కషనే జరగల ఇంతవరకు. చాలా బట్ ఫన్. ఆల్సో నాకు ఒక తెలియని కంఫర్ట్ ఉంది వాల్ పోస్టర్ లో, బికాస్ దిస్ ఇస్ మై థర్డ్ ఫిల్మ్ విత్ వాల్ పోస్టర్స్. Yes. దే ఆల్ నో దట్ ఐ షూట్ ఫాస్ట్. అంటే నేను ఎడిట్ షూట్ చేస్తానని ప్రొడక్షన్ టీమ్ మొత్తానికి తెలుసు. అంటే నాకు ఇప్పుడు బేసికలీ ఇప్పుడు హిట్ 3 ఈజ్ 2 hours 35 minutes ఫిల్మ్. అవును. నా దగ్గర సినిమా మొత్తం డబ్ కట్ కూడా నా దగ్గర 2 hours 55 minutes కంటే లేదు. అంటే Oh. నాకు ఎగ్జాక్ట్లీ ఒక ఇంకో 20 minutes ఎక్కువ. ఇంకో 20 minutes ఎక్స్ట్రా ఫుటేజ్ ఉంది నా దగ్గర. అంతే, దానికంటే ఎక్కువ షూట్ కూడా చేయలేను, నేను చేయను కూడా. బికాస్ ఐ షూట్ ఫర్ ఎడిట్. అంటే నాకు ఇప్పుడు ఎడిట్ లో నేను షార్ట్ డివిజన్ రాసుకున్నప్పుడు నాకు ఎగ్జాక్ట్లీ ఈ డైలాగ్ ఈ షార్ట్ లో పడుతుంది తెలిసినప్పుడు, నెక్స్ట్ యాంగిల్లో నెక్స్ట్ షార్ట్ లో తీసేటప్పుడు దానికి ముందు ఒక డైలాగ్, తర్వాత డైలాగ్ అడుగుతా, కానీ ఆ సీన్ లో వేరే ఉండవు. టు ద ఎడిట్ ఐఎమ్ ఓన్లీ సెండింగ్ వాట్ ఈస్ దేర్ ఇన్ ద షార్ట్ డివిజన్. సో నాకు ప్రతి యాంగిల్లోనూ ప్రతి డైలాగు ప్రతి మ్యాగ్నిఫికేషన్ లో తీయాలని అసలు నమ్మే మేకరే కాదు. బికాస్ ఐ బిలీవ్ యాక్టర్స్ విల్ గెట్ డ్రైన్డ్ అవుట్. ఒకటే డైలాగ్ ని ఒకటే మళ్ళీ వేరే వేరే యాంగిల్స్ లో వేరే మ్యాగ్నిఫికేషన్ లో ఫుల్ సీన్ తీయాలంటే దే గెట్ డ్రైన్డ్ అవుట్ అండ్ ద పర్ఫార్మెన్స్ గోస్ అవుట్ ఫర్ అ టాస్ అని నమ్ముతా. సో ఎగ్జాక్ట్లీ ఫర్ ఎడిట్ షూట్ చేస్తాం నేను. సో దట్ ఈస్ వై ఐ షూట్ ఫాస్ట్. మై షూట్స్ ఆర్ వెరీ వెల్ ప్లాన్డ్. So when I tell that today this much is going to be achieved, that much will be achieved, because everybody knows what we are shooting. Every technician is on one page with respect to what are the shots we need to achieve on that day. ఓకే, అందుకే సాలిడ్ షార్ట్స్ ఉన్నాయి సినిమాలో. ఎక్కడ స్ట్రే షార్ట్స్ గానీ లేకపోతే డబుల్ షార్ట్స్ రిపీటెడ్ ఇన్ ది సెన్స్ రిపీటెడ్ గా లేకుండా వాట్ ఎవర్ ఈజ్ రిక్వైర్డ్, ఆ డీప్ ఎమోషన్ స్ట్రాంగ్ షార్ట్స్ కనిపిస్తున్నాయి సినిమాలో. అది అలాగే షూట్ చేయబడిందే, అంతే. అంతేగాని అంటే ఇప్పుడు మీరు ఒక షార్ట్ చూస్తున్నారు కదా, జనరలీ ఇప్పుడు ఆ షార్ట్ లో నాకు అటువైపు డైలాగ్ ఇటువైపు డైలాగ్ ఎక్స్ట్రా తీసుకుంటాను, కానీ దానికంటే దాటి ఉండదు ఆ షార్ట్ లో మీకు ఇంకేమి. సో ఓవరాల్ గా నా దగ్గర రా ఫుటేజే 3 గంటల కంటే తక్కువే ఉంది. సినిమా 2 hours 35 minutes అయితే నా దగ్గర ఫుల్ సినిమా ఎడిట్ కంప్లీట్ గా ఫస్ట్ ఎడిట్ ఒకటి లాక్ చేస్తాం డబ్బింగ్ చెప్పడానికి. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ ఎడిట్ ఆఫ్ ద ఫిల్మ్ దట్ విల్ హ్యావ్. దట్ ఈస్ 2 hours 55 minutes ఫర్ మీ. సో నాకు ఎగ్జాక్ట్లీ 20 minutes ఎక్స్ట్రా ఉంది ఫుటేజ్, అంతే నా దగ్గర. దానికంటే లేదు కూడా, షూట్ చేసింది అంతే. రియల్లీ గ్రేట్, రియల్లీ గ్రేట్. I think in that way we save a lot of resources and also the energies of the technicians. Energies, money, everything. అంటే నాని బాగా ఇందాక నేను అడిగిన క్వశ్చన్స్ కి రిలేటెడ్ గా మా నాన్నని చెడగొట్టేశారా మీరు, అసలు రక్తం పోసేశారు తీసుకొచ్చి, మా నాన్న లాగే ఉండనిండ్రా అని ఎవరో కొంతమంది కామెంట్లు పెడితే చూసాను నేను. ప్రేమతో పెడతారు కానీ దే ఆర్ ఆల్ లవింగ్ ద ట్రాన్స్ఫర్మేషన్ రైట్ నౌ సర్. yes, or otherwise the film would have not seen that much bigger success, right? Today only we crossed the 100 crore mark antunaru, which is a great achievement for us. For that is my first 100 crore film, so very special. అది కూడా నాకు నాని బ్రోతో రావడం అనేది ఇట్స్ హ్యూజ్ హ్యాపీనెస్ ఫర్ మీ. yes, 100 crore club అన్నది ఇవాళ రేపు ఎలాగైపోయిందంటే అదొక పెద్ద ఆకాశ కుసుమ అంటారు చూడు. అంటే ఎవరు we are working in a very small success rate ఉన్న ఇండస్ట్రీ కదా సార్. అంటే ఎంత సార్, హార్డ్లీ
మన సినిమాలు రిలీజ్ అయితే ఒక 6-7 వర్కౌట్ అవుతున్నాయి. వీఆర్ వర్కింగ్ ఇన్ అవును. లెస్ దెన్ 10% సక్సెస్ రేట్ ఉన్న ఇండస్ట్రీలో పనిచేస్తున్నాం. అవును. సో టు గెట్ a hit, it's a huge thing in this industry right now. To make the audience come and support the film and to get them satisfied is a huge task అయిపోయింది ఇప్పుడు. హెర్క్యులియన్ టాస్క్. హెర్క్యులియన్ టాస్క్. Yeah. అబ్సల్యూట్లీ. మీరు ఒక పక్కనేమో ఆయన ప్రొడ్యూస్ చేసిన సినిమా కోర్ట్, అది పెద్ద హిట్. అవును. టు ది ట్యూన్ ఆఫ్ దేర్ ఎక్స్పెండిచర్, ది రెవెన్యూస్ ఆర్ సమ్వేర్ Absolutely. ఆస్ట్రోనామికల్. వాల్ పోస్టర్ has become one nice organization that Nice. makes up good content. No? ఎస్. It's a great thing. అంటే ఇప్పుడు ఈ కథ, బికాస్ నాని ఈజ్ హిమ్సెల్ఫ్ ఎ రైటర్, కేమ్ ఫ్రమ్ అన్ అసిస్టెంట్ డైరెక్టర్. Mm. అండ్ ఈ కథ విన్న తర్వాత ఇది శైలేష్ ఈ బ్లాక్ కొంచెం మార్చు, Mm. అయితే ఈ బ్లాక్ ఇలా ఉంటాయి. అండ్ వాజ్ దేర్ ఎనీ కాంట్రిబ్యూషన్ ఫ్రమ్ హిస్ సైడ్ ఆర్ ఇట్ ఈస్ యువర్ ఓన్ సింగిల్ మ్యాన్ షో? ఇట్స్ ఫ్రమ్ బిగినింగ్ టు ఎండ్ నేను నా వర్షన్ మొత్తం కంప్లీట్ గా రాసి నాని బ్రో దగ్గర తీసుకెళ్ళిన తర్వాత ఆబ్వియస్లీ దెర్ విల్ బి సమ్ అమౌంట్ ఆఫ్ నాకు ఈ ఎపిసోడ్ ఇంకేమైనా చేయొచ్చా అలాంటివే, కానీ విత్ ఆల్ మై స్టార్స్ ఐ ఆల్వేస్ హ్యాడ్ దెమ్ ఆస్క్ మీ క్వశ్చన్స్, సొల్యూషన్స్ ఐ విల్ గివ్. సో ఇట్ ఈస్ లైక్ ఇప్పుడు సేస్తో అయినా విశ్వక్తో అయినా వెంకీ సార్తో అయినా నేను ఫాలో అయిన ఒకటే ఫార్ములా, అండ్ ఐఎమ్ వెరీ వోకల్ అబౌట్ ఇట్ ఇన్ ద బిగినింగ్ ఆఫ్ ద జర్నీ ఇట్ సెల్ఫ్ ఇస్, మీకు ఎక్కడైనా స్క్రిప్ట్ లో ఏమైనా అనిపిస్తే ఆస్క్ మీ ద క్వశ్చన్, గివ్ మీ అ డేస్ టైమ్, ఐల్ కమ్ బ్యాక్ విత్ అ సొల్యూషన్ ఫర్ ఇట్. So that realignment and readjustment of script happens in all the films, with all the writers, with all the directors, it happens. Na method of working is, if you have anything and if you feel one portion is a problematic portion for you, or if you feel that meer connect avani portion evana anpiste, tell me exactly what you are feeling, you tell me what is your question about that. If I can convince you with an answer, I will. If I can't convince you, I'll go back, solve that problem and come back to you. That's the writing process I go through. I always take my draft to the production house, I'm a very collaborative filmmaker, sir. I'm not someone who will say నేను రాసిందే ఇది తీస్తేనే అని ఉండదు, నాకు ఉండదు అలా ఉండదు. You'll take all the feedback. అబ్సల్యూట్లీ. నేను అది ఫస్ట్ నుంచి ఫాలో అయ్యేది, అండ్ ఇప్పుడు నాని బ్రోతో జర్నీ అయిన తర్వాత ఇంకా గట్టిగా నేర్చుకుంది ఏంటంటే అందరి మాట వినాలి, బట్ మనకు నచ్చింది చేయాలి అట్ ద ఎండ్ ఆఫ్ ది డే. బట్ మోడిఫికేషన్ దట్స్ వాట్ సార్. ఇఫ్ అట్ ఆల్ ఒక్కొక్కసారి ఏమవుతుందంటే మీరు జెన్యున్ గానే ఒక గ్రేట్ క్వశ్చన్ అడిగి ఉండొచ్చు, మీరు జెన్యున్ గానే ఒక అద్భుతమైన ఒక క్వశ్చన్ అడిగి ఉండొచ్చు, దట్ మైట్ నాట్ బి దేర్ ఇన్ మై స్క్రిప్ట్, ఆర్ దట్ మైట్ నాట్ హ్యావ్ బీన్ అడ్రస్ ఇన్ మై స్క్రిప్ట్. It's my responsibility to go back and find an answer to it and come back to you. But answer find చేసే జాబ్ నాది. క్వశ్చన్ అడగడం ఎవరికైనా రైట్ ఉంది క్వశ్చన్ అడగడానికి. సో బట్ బిఫోర్ వి మేక్ ద ఫిలిం ఆ స్క్రిప్ట్ ని బెస్ట్ పాసిబుల్ ఫార్మాట్ లోకి తీసుకురావడం అనేది నా జాబ్. సో ఎనీబడి కెన్ ఆస్క్ మీ క్వశ్చన్స్. దట్స్ హౌ మై ఆఫీస్ వర్క్స్. Even the clap AD also has a right to come in with the script and say, sir, నాకు ఈ సీన్ వర్కౌట్ లేదు సార్, నాకు ప్రాబ్లం ఉంది స్క్రీన్ లో అంటే, I will take that feedback also very seriously and I will go religiously work on it and see if it is really a valid feedback. If I feel there is validity in it, ఖచ్చితంగా దాన్ని ఫిక్స్ చేస్తాను. That is the kind of writer I am. Yeah. ఓకే. తర్వాత సినిమా మేకింగ్, ఎందుకంటే బికాస్ ఏదో చెప్పినట్టు సక్సెస్ హ్యాస్ మోర్ ఫాదర్స్, మెనీ ఫాదర్స్, a failure is an orphan అంటారు. Yeah. It was said by Hitchcock. ఈ సినిమాకి సక్సెస్ ఇంత పెద్ద హిట్ కాబట్టి ఆల్ పీపుల్ క్లెయిమ్, Yeah. రైట్? వాట్ ఈస్ యువర్ షేర్ అని అడిగితే ఏం చెప్తావు శైలేష్? సార్ నేను ఒకటే గట్టిగా నమ్ముతాను సార్. ఇట్ ఈస్ when what you said is absolutely right. When the success comes, it is everybody's. When a failure comes, it is the director's, is what I also strongly believe. అది దట్స్ అవర్ జాబ్ సార్. ఎందుకంటే మేము రాస్తాం, మేమే దాన్ని డైరెక్ట్ చేస్తాం. సక్సెస్ వచ్చినప్పుడు వీ వుడ్ లవ్ టు షేర్ ఇట్ విత్ ఎవ్రీబడి, బట్ వెన్ ఇట్ డజంట్ వర్క్, ఇట్ ఈస్ అవర్ జాబ్ టు టేక్ ఇట్ ఆన్ us and say it is our responsibility. ఏం మీరు తీసుకోనట్లేదు, మీ మీద పడిచి వెళ్ళిపోతారు. That's fine sir, it's okay. That's the nature of job. నేచర్ ఆఫ్ జాబ్. That's the nature of job. ఎందుకంటే అది it's what happens in most of the places. Nobody wants to take responsibility of failures. And at that time, whoever conceptualized the idea, whoever came up with the idea, whoever motivated people to be a part of it, will be the one who will take the responsibility. Has to take the responsibility of it. And success vachinappudu is everybody's, because everybody has given their they've tried to make something and it worked. It is everybody's, absolutely. Naku dantlo problem em ledhu sir, actually. It is okay. ఓకే, దెన్ క్లెయిమ్ చెయ్యాలి లేదా నేను అడిగాను అనుకో, నీవు ఎంత షేర్ తీసుకుంటావు శైలేష్? కదా నేను తీసిన సినిమా, క్లెయిమ్ చేసేది ఏముంటది ఇంకా?
కంప్లీట్ నా అంటే అబ్సల్యూట్లీ సార్. అది కంప్లీట్ గా 100% నీదే. Can't you say that? చెప్పాల్సిన అవసరం కూడా లేదండి. అంతేనంట. I am not a person who would want to even say that. I would say this hit 3's victory is everybody's victory. In fact, it is a victory of everyone who stood by me when I failed last time also. They may not be even related to this film, but there are so many people who stood next to me when I You're failed. talking about Saindava. Yeah, of course, was Saindava only. I'm just saying, నేను పడ్డప్పుడు నా పక్కన నుంచి ఎవరెవరు నించున్నారో వాళ్ళందరూ విక్టరీ కూడా హిట్ 3 అనేది. It's not just the team who worked for it. So I'm just saying, but I'm the one who wrote it, I'm the one who directed it, but when the success happens, I would love to share It to my everybody. success with everybody. Whoever contributed even 10% to the script, I would want them to own this success and enjoy the success, because it's a positive feeling. Positive feeling. It's a positive feeling. Negative feelings ని షేర్ చేసుకోవడానికి మనం లైక్ చేయం కానీ పాజిటివ్ ఫీలింగ్స్ ని షేర్ Of చేసుకోవడానికి course, హ్యాపీనెస్ ఉంటుంది. it's a fact that everybody can celebrate. Absolutely. కదా. సో దాంట్లో ఇప్పుడు నీ షేర్ ఎంత అని అడిగితే దాన్ని క్వాంటిఫై చేసే ఒక ఫీలింగే కాదు అది అంట నేను. బట్ డెఫినెట్లీ when you say written and directed by one person, you know the contribution what it is. So there is no need of separately No need telling of and claiming it. saying I'm very secure with whatever credit and whatever recognition I'm getting. At the end of the day, నేను ఒక థియేటర్స్ లో ఒక హంగామా క్రియేట్ చేసి మళ్ళీ ఆడియన్స్ ని రిటర్న్ థియేటర్స్ తీసుకొచ్చి ఒక ఇంత పెద్ద హిట్ ఇవ్వగలిగే సినిమాని రాసి డైరెక్ట్ చేశాను అన్న ఫీలింగ్ ఏదైతే ఉంటుందో దట్ ఐ విల్ ఎంజాయ్. నో లైక్ దెర్ ఇస్ నో నీడ్ ఆఫ్ పుట్టింగ్ a name to it or putting any kind of credit to it. You don't need a labeling to No that. need, sir. లేబులింగ్ యాక్చువల్లీ. Label. కానీ నాకు అసలు బేసిక్ గా ఈ ట్రావెల్ లో అంటే రైట్ ఫ్రమ్ ది డే 1 కోర్టు రిలీజ్ అయిన దగ్గర నుంచి కోర్టు ఫంక్షన్, Ah. నాన్నగారేమో నా సినిమా నెక్స్ట్ సినిమా చూడొద్దు. ఇది బాగోపోతే చూడొద్దు అన్నారు. అవును కదా. వాట్ వాజ్ యువర్ ఇమీడియట్ నేను ఫీలింగ్? ఆ స్టేజ్ మీదే ఉన్నా, నన్ను తాకట్టు పెట్టేది ఏంటి అని చెప్పి వెనకాల ఒక షాక్. నేను ఇట్టా చూసుకుంటున్నా, సా బ్రో ఏంది బ్రో అంటే ఇప్పుడు నేను దట్ వాస్ ఆన్ జోక్స్ సైడ్, బట్ హీ కేమ్ అండ్ టోల్డ్ మీ ఎవరినో తాకట్టు పెట్టలేం కదా శైలేష్, అందుకని మన సినిమానే పెట్టా ఏమంటావు అన్నాడు. ఇంకా అని చెప్పి అంతే. And I noticed you tweet immediately also after Yeah. court release. అవును Right? అమ్మాయి. ప్రభాస్ అనేది పెట్టిన మన సినిమా సేఫ్ అని పెట్టాం. మన సినిమా సేఫ్. ఫన్ సేక్, బట్ ఐ న్యూ Nani bro spoke so much about court when it was being made itself. And one of my ADs who was a part of my team, Abbai, he loved court so much that he moved from my film to court to be a part of the direction team there. Oh. So that guy also spoke very high about కోర్ట్ మూవీ. సో నాకు తెలుసు ఆ మూవీలో ప్రామిస్ ఉందన్న విషయం. అండ్ నాని బ్రో అంత ఈజీగా సినిమా బాగుందని చెప్పడు ఆయన. ఈజ్ అ వెరీ క్రిటికల్ పర్సన్ వెన్ ఇట్ కమ్స్ టు వెరీ కీన్, వెరీ క్రిటికల్ అబౌట్ ఎనీథింగ్ దట్ ఈస్ ప్రెజెంటెడ్ టు హిమ్. సో ఆయన బాగుందని అన్నాడంటే బ్లైండింగ్ నమ్మచ్చు యాక్చువల్లీ. సో ఒక రకంగా ఐ వాజ్ లైక్ ఇట్స్ గ్రేట్ బికాస్ కోర్ట్ ఇస్ ఆల్సో ఆర్ ఫిలిం ఓన్లీ. సమ్ వే ఐ ఫీల్ ఐఎమ్ ఆల్సో పార్ట్ ఆఫ్ వాల్ పోస్టర్ బికాస్ I've been. You feel that you also belong to court. Absolutely. నాకు వాల్ పోస్టర్ అనేది ఇట్స్ లైక్ హోమ్ బ్యానర్ ఫర్ మీ. లైక్ నేను చేసిన వర్క్ లో 75% వర్క్ నేను వాల్ పోస్టర్ లోనే చేస్తున్నాను కదా. ఇట్స్ లైక్ హోమ్ బ్యానర్. ప్రశాంతి అండ్ నాని అండ్ ఆల్ ద వెంకట్ గారు, అభిలాష్, ఆల్ దీస్ పీపుల్ ఆర్ ఆల్ లైక్ మై ఫ్యామిలీ. సో ఐ వుడ్ వాంట్ దెమ్ టు సక్సీడ్. కానీ అలాంటి పరిస్థితుల్లో అంత థిక్ రిలేషన్, అంత బాండ్, అంత అటాచ్మెంట్, అసోసియేషన్ వచ్చిన తర్వాత ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు డిజర్న్ థింగ్స్. ఆ అసోసియేషన్ లో కొన్ని సంథింగ్స్ విల్ గో అన్నోటిస్డ్. అంటే వెరీ డిఫికల్ట్ టు ఫైండ్ ఎ మిస్టేక్ విత్ యూ. ఇప్పుడు నీతో నువ్వేదో చెప్పావు అనుకో, దే గో ఆన్ బిలీవింగ్ యూ. అరే శైలేష్ ఓకే బ్రో అనే సిచ్యువేషన్. అలాంటి వాళ్ళే కాదు, మళ్ళీ బామర్దే ప్యాకెట్ అంతేనా? అబ్బో చాలా క్రిటికల్ గా ఉంటారు. Now why they are again and again they are able to deliver hits is because they are very picky about what they want to do. They are very critical about 4-5 layers దాటాలి వాల్ పోస్టర్ లో మీరు సినిమా ఓకే అవ్వాలంటే. It's even for me also, for hit 3 or hit 2 also, whatever it is, it's got a very vetting process. You have to go through it. And అది నాకని కాదు, 10 సినిమాలు చేసినా అది it is a common practice. Trying to create one foolproof way of capturing good content, and they seem to be acing it. Yeah, exactly. సో నాకు అట్లా ఏదో జస్ట్ నేను చెప్పానో లేకపోతే మన డైరెక్టరే కదా అని చెప్పి అట్లా ఉండదు. నాని అండ్ ప్రశాంతి దే బోత్ ఆర్ మొహమే చెప్పేస్తారు ఏమన్నా బాగోపోతే డైరెక్ట్ గా. మొహమాటాలే ఉండవు ఆ విషయంలో. అవునా? యా ఇప్పుడు నానిని
టార్గెట్ చేసి స్టోరీ రాసుకున్నదా? Hmm. వాజ్ నాని రైట్ ఫ్రమ్ ది డే వన్ హీ వాజ్ ఓన్లీ ఇన్ యువర్ మైండ్? యా ఐ మీన్ లైక్ 2 ఎండింగ్ లోనే మనం నాని సార్ చేయబోతున్నారని చెప్పాం కాబట్టి 3 రైటింగ్ అంతా నేను నాని మైండ్ లో పెట్టుకొని రాసిందే. ఓకే. యా 2 cameo I didn't know at that time when I was writing. అది నాని సార్ చేస్తారా లేకపోతే ఎవరు చేస్తారా అని తెలీదు. బట్ 2 cameo అప్పుడు వి జస్ట్ న్యూ దట్ అర్జున్ సర్కార్ అని ఒక క్యారెక్టర్ వస్తాడు, చాలా సంకీ కాపు, చాలా రూత్లెస్ గై అలాంటి ఒక క్యారెక్టర్ ఇంట్రడ్యూస్ చేద్దాము 3కి లీడ్ లాగా అనుకున్నాం. అప్పుడు నాని సార్ చెప్పిందంటే ఇప్పుడు కథ ఏం లేదు, ఎలా మనం ఇంకో హీరోని తెచ్చి అట్లా మనం లోపల లాక్ చేస్తాము, సార్ నేనే చేస్తాను అని చెప్పి when we requested him what do we do, then we requested him to do it and he agreed kindly to do it. But the agreement was that I will do it now, but I will do hit 3 only if you crack some great story for me. That was the ఛాలెంజ్. అది ఛాలెంజ్ ఇస్తారు. డెఫినెట్లీ ఐ విల్ కమ్ బ్యాక్ విత్ గుడ్ స్టోరీ బ్రో, అసలు ఆ విషయంలో డౌటే నువ్వు పెట్టుకోవాలి. మళ్ళీ ఛాలెంజ్ ఇచ్చావు. రాకపోతే చేయకండి, నచ్చకుండా ఇప్పుడు మీరు ఏదో జస్ట్ సెకండ్ పార్ట్ లో కేమియో చేశారు అన్న మొహమాటాన్ని చేయరు కదా సినిమా ఎవరైనా కూడా. అది నా ఛాలెంజ్, అది ఐ విల్ గో బ్యాక్ అండ్ రైట్ సంథింగ్ సాలిడ్ అండ్ కమ్ ఫర్ యూ, అది ఓకే అయ్యేంత వరకు మీరు చేయకండి అని చెప్పా. అలానే కలిసి వచ్చింది అది. Yeah. And you were doing a franchise, right? Hit 1, Hit 2, Hit 3, Vishwak Sen, Seshu, and now Nani. What is your journey, if you want to really elucidate on that? Asli, what is your experience with 3 of them? నాకు విశ్వక్ ఇస్ లైక్ అ బ్రదర్ టు మీ సార్, ఈజ్ లైక్ అ యంగర్ బ్రదర్ టు మీ, బికాస్ వెన్ ఐ వెంట్ ఫస్ట్ టైం నన్ను నమ్మిన ఒక హీరో ఆ అబ్బాయి. ఏమీ లేకుండా నేను ఆస్ట్రేలియా నుంచి వచ్చి నాకు ఫిల్మ్ మేకింగ్ ఎక్స్పీరియన్స్ లేదు, ఏం లేదు, కథ చెప్పగానే ఈ అబ్బాయి తీసేస్తాడు అని నమ్మిన పర్సన్. అదే నాని who promised me to produce a film. For a hero to actually believe that this fellow can Yes. make a film is a big thing kada. So Yes. I feel very indebted to Vishwak for believing in me like that. And asalu extremely professional guy. He used to come on the set and like blind ga nammadu nanu literally. ఆ పర్ఫార్మెన్స్ ఇవాళ కూడా అందరూ దాని గురించి అంత గట్టిగా మాట్లాడతారు. అవును. He gave us 100% to that and it was an amazing experience. అంటే నాకు చాలా సపోర్ట్ చేశాడు ఆ ఫిలిం అప్పుడు. ఎవరు కూడా నా విజన్ ని నమ్మి వెళ్ళిపోవాలి అని అందరూ ఎందుకు ఫిక్స్ అయ్యారంటే విశ్వక్ అంత నమ్మాడు కాబట్టి. సో దట్ వాస్ ద బిగినింగ్ ఆఫ్ ద జర్నీ ఫర్ మీ. ఐ హ్యాడ్ సో మచ్ ఫన్ విత్ హిమ్. It was a very serious film, but we had so much fun making that film. Sesh was a very different kind of a journey. Sesh తో ఎలా అంటే he's also like coming in as a అప్పటికి మాకు ఎగ్జాక్ట్లీ ఇప్పుడు థర్డ్ దాంట్లో ఇంకో హీరో వస్తాడని, ఇది ఒక ఫ్రాంచైజీ ఆఫ్ డిఫరెంట్ హీరోస్ అవుతుంది అన్న క్లారిటీ కూడా లేదు. అప్పటికి లేదు. ఫస్ట్ నేను వెళ్ళి శేష్ కి ప్రపోజ్ చేసినప్పుడు ఐడియా అదేంటి విశ్వక్ చేశాడు కదా నేను ఎందుకు చేయాలి నెక్స్ట్ అన్నప్పుడు ఎక్స్ప్లెయిన్ చేశాను, ఇది ఒక్కొక్క కేస్ కి ఒక్కొక్క హీరో అనుకుంటున్నాము ఇట్లా అంటే దెన్ హీ కేమ్ ఆన్ బోర్డ్ అంటే శేష్ ఇస్ వెరీ ప్రొఫెషనల్ when it comes to making films, is on time with everything. He will do whatever is required. But Sesh ఏంటంటే ఆన్ టేబుల్ డిస్కషన్స్ చాలా ఉంటాయి Sesh తో, అండ్ Sesh ని కన్విన్స్ చేయడం చాలా కష్టం. అవును. Because there is a writer in him also. Yes. Very difficult to convince Sesh because he knows the beats. He knows if the beat is working or not working. Sesh is damn good in saying what will not work. ఇది పని చేయదు అన్న విషయం మాత్రం టెన్షన్ చెప్పగలుగుతాడు అబ్బాయి. అది peculiar capability of Sesh is he can spot what will not work in the theater. He's damn good with that. So మేము స్క్రిప్ట్ అంతా కూర్చొని డిస్కస్ చేసేటప్పుడు అదే the agreement that I had with Sesh was, I know you're also a writer, but we don't want having 2 cooks on this thing. So you ask me a question, I will come back with the answer. So that is the agreement we had at the very beginning of the script itself. అదే పెన్ను మూసిమని చెప్పావు నువ్వు అబ్బాయిదా నీ పెన్ బట్ క్వశ్చన్స్ అడిగే రైట్ ఉంది. క్వశ్చన్ ఓకే రైట్ క్వశ్చన్స్ అడగచ్చు. Yes. You can wait for me to basically he can bombard clarify you on anything you want, but ask me questions, I will come back with answers. That is when it will be a one person's unconfused vision being Yes. and he trusted me with that. It was very nice because నాకు తెలుసు ఇప్పుడు నేను ఒక రైటర్ అయితే ఇంకో రైటర్ రాసిన ఒక పాయింట్ ఏదో నేను కన్విన్స్ అవ్వకపోతే నేను ఖచ్చితంగా దాన్ని వెళ్ళిపోయి నేను కరెక్ట్ చేయాలి అన్న ఒక టెండెన్సీ ఉంటదన్న విషయం నాకు తెలుసు. బట్ he was not convinced with a few things. He would ask me the question, but he would wait for me to crack the answer for it. And that professionalism was there in Sesh at that time. Sesh at Yeah, that which I really loved. And he's a very nuanced performance ఇచ్చారు సెకండ్ పార్ట్ లో. చాలా ఎటకారంగా సెటైరికల్ గా క్లైమాక్స్ లో సుహాస్ తో చేసిన పర్ఫార్మెన్స్ అంతా ఇట్ వాజ్ అమేజింగ్. ఐ హ్యాడ్ సో మచ్ ఫన్ మేకింగ్ ఇట్. అండ్ ఆఫ్ కోర్స్ విత్ నాని బ్రో, ఇట్ ఇస్ మై డ్రీమ్ టు మేక్ అ ఫిల్మ్ విత్ హిమ్. ఐ కేమ్ టు ద ఇండస్ట్రీ బికాస్ ఐ వాంటెడ్ టు మేక్ ఫిల్మ్స్ విత్ నాని. సో అది నాకు థర్డ్ కేసు నాకు ఓకే అయినప్పుడు మాత్రం ఇట్స్ అ వెరీ సర్రియల్ మూమెంట్ ఫర్ మీ. అది చాలా అనుకోకుండా జరిగింది. అది
అండ్ సడన్ గా ఆయన యాక్చువల్లీ ఆయన లైనప్ లో నేను లేను ఆల్మోస్ట్ ఒక 3-4 ఏళ్ళ తర్వాత జరగాల్సింది ఈ ప్రాజెక్ట్ హిట్ 3 అన్నది. But suddenly there was one slot where one movie moved or something like that, and he had a slot of 7-8 months free there, and he was looking at which movie we have to do. He has to pick in. He has to pick in. Then he knew that I work very fast. నాని బ్రోకి తెలిసింది ఏంటంటే నేను చాలా త్వరగా పని చేస్తాను అండ్ వాట్ ఎవర్ ఐ డూ విత్ కన్విక్షన్ అన్న నమ్మకం ఉంది కాబట్టి నేను పిలిచి కథ చెప్పమన్నారు మళ్ళీ ఒకసారి. అప్పటికే నేను ఐడియా సబ్మిట్ చేశాను ఆయనకి. ఆయన ఒక 10-page డ్రాఫ్ట్ లో ఐడియా సబ్మిట్ చేసా, టైం ఉన్నప్పుడు చదవండి బ్రో అని. ఆయన అది ఐ థింక్ హీ రెడ్ అ కపుల్ ఆఫ్ పేజెస్ అండ్ ఫౌండ్ ఇట్ ఇంట్రెస్టింగ్ ఆర్ సంథింగ్. హీ కాల్డ్ మీ హోమ్, హీ సెడ్ నరేట్ ది స్టోరీ టు మీ అంటే అప్పుడు టక్మ నరేట్ చేసా. అది ఎందుకు నాకు అర్థం కాలేదు, అదేంటి 3-4 ఏళ్ళ తర్వాత ఇది ఇప్పుడు సడన్ గా ఇంత డీటెయిల్ కథ చెప్పమంటున్నారు ఏంటి అని చెప్పాను కదా. ఆ రోజు కూడా ఆయన చెప్పలా. ఆయనకి ఏవో కొన్ని పాయింట్స్ అనిపిస్తే వీటి మీద నువ్వు వర్క్ చేస్తావా, నాకు నేను మళ్ళీ మనం కూర్చుందాం ఇంకోసారి అని అంటే, టైం ఉంది కదా బ్రో ఇప్పుడు కంగారు ఉంది, లేదు నువ్వు ఇమీడియట్ గా వర్క్ చేయి దీని మీద, చేసి నా దగ్గర ఇమీడియట్ గా ఎప్పుడు వస్తావు ఎప్పుడు అని అంతా అడుగుతున్నారు. అప్పుడే నాకు ఎందుకు కొద్దిగా డౌట్ వచ్చింది, ఏదో కిటికీ మే శారీ అనిపిస్తుంది అనుకున్నా. దాని తర్వాత కట్ చేస్తే ఆఫ్టర్ 2 meetings ఐ కేమ్ బ్యాక్ విత్ సొల్యూషన్స్ టు సర్టన్ ప్రాబ్లమ్స్ అండ్ ఎవ్రీథింగ్, అండ్ దెన్ ద స్క్రిప్ట్ బికేమ్ ఫైనల్ అండ్ హీ సెడ్ సరే నా నెక్స్ట్ ఫిల్మ్ హిట్ 3 అని చెప్పారు. నాకు ఫ్యూజులు లేచినాయి ఒకసారి, ఇదేంటి ఇది ఎప్పుడు జరిగింది. సో ఇట్స్ ఆల్ ఎవ్రీథింగ్ అలైన్డ్ ఫర్ హిట్ 3. ఎవ్రీథింగ్ అది యాక్చువల్లీ ఆ టైంకి నేను స్క్రిప్ట్ తో రెడీగా ఉండడం, ఆయన చెప్పగానే ఇమీడియట్ గా నేను అది అర్థం చేసుకొని నేను దాని మీద ఎక్స్టెన్సివ్లీ పని చేసి నేను వచ్చి ఆయనకి చెప్పడం, నాకు ఆ టైంకి నేను వేరే ఫిలిమ్స్ లో ఏం కమిట్ అవ్వకుండా ఆయనకు ఆ స్పేస్ దొరకడం, ఎవ్రీథింగ్ అలైన్డ్ ఫర్ హిట్ 3 ఈజ్ వాట్ ఐ ఫీల్ వెరీ హ్యాపీ అబౌట్. ఇన్ దట్ వే ఐ హావ్ బీన్ వెరీ లక్కీ దేర్. ఎస్, లక్ ఆల్సో ప్లేడ్ ఎ రోల్. డెఫినెట్లీ 100%. అది నిర్మోహమాటంగా చెప్తాను, ఆ లక్ డోర్ నాక్ చేసినప్పుడు నేను రెడీగా ఉన్నా. దట్ ఈస్ వై ఐ గాట్ ద ఆపర్చునిటీ. అది దట్స్ మోర్ ఇంపార్టెంట్. ఎప్పుడో వచ్చినప్పుడు చేద్దాంలే అని కూర్చోకుండా యు ఆర్ వర్కింగ్ ఆన్ దట్. ఒకటే సార్, నాకు సైంధవ్ రిజల్ట్ నేను అనుకున్నట్లు రానప్పుడు నేను ఒకటే అనుకున్నా, ఐ జస్ట్ ఆస్క్ ద యూనివర్స్ ఫర్ one chance, just one chance, you just knock my door once, I will grab it with all the life I have inside me అనుకున్నాను. And I asked for it, and within a month and a half this opportunity knocked on, నా ప్రాణం బెట్ చేశాను. బేసికలీ as simple as that. ఆ టైంకి నేను ఒక్కటే అనుకుంటున్నాను, I failed one time, I don't want to leave like this. జస్ట్ ఇంకొకసారి నాకు ఒక ఛాన్స్ కనుక నా డోర్ మీద నాక్ చేస్తే I know I will put my life into it and grab it అని. I brought back discipline into my life. I knew that I had to do certain changes in the way I had worked. Not that I did it wrong for that film, but I wanted to have that kind of discipline back. నేను సైంధవ్ రిజల్ట్ తర్వాత I made sure ఒక 1 month I took time to grasp what happened. Then I told myself from today I'm going to bring back extreme discipline into my life. I used to wake up every day at 5 in the morning. Whatever frame of mind it is, wake up 5 o'clock in the morning and go up. మా డాడీతో కలిసి ఒక 1.5 hour యోగా చేసేవాడిని. ఓకే, మై డాడ్ శేషగిరిరావు గారు, so he helped me a lot. So we used to do 1.5 hour of yoga with all pranayamas and all that. మన సూర్య నమస్కారాలు చేసి ప్రాపర్ ఆసనాలు చేసి కాసేపు ప్రాణాయామం చేసి ఒక 1.5 hour తర్వాత కిందకి వస్తే 6:30 I used to come back. I used to take a cold water shower, feel completely fresh and run to my office. And I never had anybody around. From what happened at that time, there was nobody around me, no phone calls, nothing. I used to switch off my phone, enter into my office. నాతో ఇద్దరు ఏడీలు ఉండేవాళ్ళు. ఆ ఇద్దరు ఏడీస్కి ఏదో రాసేవాడిని. జస్ట్ బ్రింగ్ బ్యాక్ ద హ్యాబిట్ ఆఫ్ రైటింగ్. జస్ట్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఒక 20 పేజీలు రాస్తా, అది నచ్చకపోతే పడేస్తా, బట్ రాయాలి ఏదో ఒకటి. అది రాసి దట్ కైండ్ ఆఫ్ డిసిప్లిన్ ఐ వాజ్ బ్రింగింగ్ బ్యాక్. ఐ వాజ్ రైటింగ్. ఐ డెంట్ కీప్ మై సెల్ఫ్ ఎస్ట్రే, అంటే ఎక్కడో ఏదో ఒక వేగ్గా అయిపోయేలా కాకుండా I brought back the discipline into my life, and all I was asking the universe was, bloody give me one chance. I know I'm giving my best next time. I know I'm being the guy who I have to be. Just give me one more chance అనుకున్నా. ఎగ్జాక్ట్లీ నేను అనుకున్న ఒక 1.5 month కి నాకు నాని సార్ పిలిచి నాకు హిట్ 3 ఇచ్చారు. And I think I was ready for that. రెడీ. అది అక్కడ మెరిట్ ఎక్కడ ఉందంటే, నాని పిలిచే టైంకి యు ఆర్ అబ్సల్యూట్లీ ఇంటాక్ట్ విత్ ది స్క్రిప్ట్ అండ్ విత్ ది కంటెంట్. I was at my best, sir. అంటే నేను ఇన్ఫాక్ట్ నేను హిట్ 1 హిట్ 2 సక్సెస్ వచ్చినప్పుడు కూడా అంత అలర్ట్ గా లేను. నేను దాని తర్వాత నేను ఏదైతే ఈ ఒక డిసిప్లిన్ తీసుకొచ్చాను లైఫ్ లోపలికి, అండ్ ఫ్రమ్ దట్ టైమ్ ఆన్వర్డ్స్ ఐ హావ్ బీన్ లైక్ దట్. I have given my self that time to have that discipline in life, not go out with any. But నేను అసలు యాక్చువల్లీ I don't even meet people. I only go to my office. I go back to my house and spend time with my wife and my I go to my office and write. And then how will you refresh yourself? My family, sir. My wife is there, my boy is there. వాడితో ఒక అరగంట ఆడుకుంటే ఇట్స్ అమేజింగ్.
అవునా? That's all I need, no sir. What other refreshment I need? I don't meet people anymore. I'm Oh, yeah, you don't go partying and all that, nothing. that was never there. That was never there. I was always a guy who was hanging out with my optometry friends more than వాళ్ళే ఇంటికి వస్తారు. ఇంటికి వచ్చి నాకు ఒక సపోర్ట్ సిస్టమ్ ఉంది సార్. ఒక 20-30 మంది థిక్ ఫ్రెండ్స్, దేర్ ఆల్ ఫ్రమ్ మై ఆప్టోమెట్రీ డేస్, ఫ్రమ్ మై స్కూల్ డేస్. నేను కొద్దిగా లో ఉన్నానంటే అందరూ వచ్చేస్తారు ఇంటికి. They lift you up. Absolutely, that support system is there, and luckily from what work I have done in the last 4 films, ఆ ఇండస్ట్రీలో కూడా అలాంటి ఒక 10 మందిని సంపాదించుకున్నా. That is real richness. Yeah, you know? that's all I need, sir. I know that these people will be there for me even if I am at the lowest. నేను అసలు అంటే ఇంకొకటి, వాట్ వెంట్ రాంగ్ విత్ సైంధవ? లైక్ వెంకటేష్ లాంటి కూడా తాళ్ళు కూడా చాలా క్రిటికల్. Yeah. ఇది వెంకటేష్ Absolutely, absolutely, sir. వెరీ No, I believe Saindhav problem was in writing only, sir. నేనే ఇంకొక 3-4 months టైం తీసుకొని ఇంకా బెటర్ రైటింగ్ చేయాల్సింది దాంట్లో. ఎక్కడో నేను బిగిన్ అయినప్పుడు ఒక ఐడియా అనుకున్నా కదా, ఒక అథెంటిక్ చాలా జెన్యున్ గా ఒక పాపని చనిపోకుండా కాపాడుకోవడానికి ఒక డాడీ చేసే ఒక యుద్ధం అది ఆ సినిమా. యాక్చువల్లీ సమ్వేర్ ఎక్కడో నేను రాసుకున్న రైటింగ్ లో ఆ జెన్యూనిటీ, అథెంటిసిటీ మిస్ అయ్యి వేరేలాగా ట్రాన్స్లేట్ అయింది అది. ఐ షుడ్ హ్యావ్ టేకెన్ అ లిటిల్ మోర్ టైం. ఇంకొక 3-4 months టైం తీసుకొని నేను కూర్చొని ఆ రైటింగ్ మీద ఇంకా బాగా ఫోకస్ చేసి ఐ షుడ్ హ్యావ్ సాట్ డౌన్ అండ్ డిడ్ ఇట్ బెటర్ ఏమో. రైటింగ్ స్టేజ్ లోనే జరిగిన ఒక ఫ్లా అదే అనిపిస్తుంది. వాట్ డిడ్ రియల్లీ ఫోర్స్ యూ అలాగా? అంటే No force, sir. It is just me sitting and feeling that this is right for the script. That's it. There is no force. Nobody came and told me or ఎవరితో డిస్కషన్ లో జరిగినవి కావు అవి. నేను కూర్చొని రాసుకున్నప్పుడు ఎప్పుడన్నా ఫైనల్ డ్రాఫ్ట్ కి ఫస్ట్ డ్రాఫ్ట్ కి మధ్యలో జరగాల్సిన ఒక జర్నీ ఉంటుంది సార్. అవును, ఆ జర్నీ ప్రాపర్ గా జరగలేదేమో సైంధవ్ లో అని ఇవాళ లుకింగ్ బ్యాక్ అట్ ఇట్. అండ్ అఫ్ కోర్స్ దేర్ ఆర్ 100 అదర్ రీజన్స్ వాట్ డిడ్ంట్ వర్క్అవుట్ ఫర్ సైంధవ్. ఇప్పుడు కొంతమంది అంటారు, అన్న లేదన్నా సినిమా మాకు నచ్చింది, రిలీజ్ డేట్ కరెక్ట్ గా పడలేదు, దానివల్ల ఏందని. అది నేను ఒప్పుకోను. రిలీజ్ డేట్ కూడా హ్యావ్ ఎఫెక్టెడ్, బట్ వాట్ ఐ లైక్ టు బిలీవ్ ఇస్ అందులో జరిగిన ప్రతి తప్పు నాదనే నమ్ముతున్నాను నేను. అలా నమ్మితేనే ఐ విల్ బి ఏబుల్ టు మేక్ బెటర్ ఫిల్మ్స్. అదర్వైజ్ ఐ విల్ రిమైన్ అందులో కంఫర్ట్ ఎత్తుకుంటాం మనం. నాకు అప్పుడు అన్యాయం జరిగిపోయింది, నాకు రివ్యూలు సరిగా రాయలేదు కాబట్టి నా సినిమా ఆడలేదు, నాకు రిలీజ్ డేట్ బాగోలేదు కాబట్టి ఆడలేదు అని మన కంఫర్ట్ గురించి మనం అనుకోవచ్చు. But at the end of the day, I know as a writer, there was a problem in writing of that film. I should have worked more on writing is what I feel. అంటే నాకు నీ సినిమాలు చూసిన తర్వాత అనిపించింది, యూ డోంట్ మచ్ ఫాల్ ఇన్ లవ్ విత్ లవ్ కంటెంట్, లవ్ ట్రాక్. యూ విల్ ఓన్లీ ఆల్వేస్ హ్యాండిల్ ఇట్ ఏదో ఒక ఎలిబి లాగా స్టోరీలో. దానికి అంతే ఇంపార్టెన్స్ ఇస్తావు నువ్వు. అంటే నేను చేసిన సబ్జెక్ట్స్ అలాంటివి కదా ఇప్పుడు దాకా. ఇప్పుడు నేను నెక్స్ట్ చేయబోయే ఫిలిం యాక్చువల్లీ ఐ వాంట్ టు డూ అ ప్రాపర్ రామ్-కామ్ ఫిలిం. ఇన్ దట్ యూ విల్ సీ what are my sensibilities in dealing with a love story అన్నది I would want to show the world. లవర్ అంటే ఇప్పుడు వరకు నువ్వు రాని బయటికి లవర్ బయటకు వస్తాడా ఇప్పుడు? No, but I feel that I will enjoy a lot doing a rom-com because in real life I'm a very funny person and నాకు నా లైఫ్ లో, నా ఫ్రెండ్స్ లైఫ్ లో, నా లైఫ్ లో నేను చూసినంత రొమాంటిక్ లవ్ స్టోరీలు అవన్నీ కూడా స్క్రీన్ లోకి ట్రాన్స్లేట్ అయితే చాలా గట్టిగా వస్తుందని నమ్ముతున్నా. అవునా? యా. అంటే ఇప్పుడు నువ్వు చూసిన టైంకి ఇప్పటికి బాగా రొమాన్స్, లవ్ అవన్నీ బాగా మారిపోయినాయి సొసైటీలో. యూ మస్ట్ హావ్ సీన్ ఇట్ వెరీ క్లోజ్లీ ఒక 5, 6, 7, 8 years బ్యాక్ డ్యూరింగ్ యువర్ స్టడీ కోర్సెస్. వెరీ యూనివర్సల్ ఫీలింగ్ సార్. Of course. దాన్ని చాలా ఆనెస్ట్ గా, చాలా జెన్యున్ గా ప్రెజెంట్ చేసినప్పుడు ఇట్ విల్ డెఫినెట్లీ వర్క్ అని నా గట్టి నమ్మకం. ఇప్పుడు మీరు చూస్తే హిట్ 1, హిట్ 2, హిట్ 3 లో కూడా బ్యూటిఫుల్ లవ్ స్టోరీస్ ఆర్ దేర్. నేను ఎక్కడ నిన్న పాయింట్ నేను ఎక్కడో కలిసినప్పుడు కూడా చెప్పా, వేర్ ఐ అప్రిషియేటెడ్ యూ హిట్ 3లో నువ్వు కథలో లవ్వరు అన్నదాన్ని ఒకసారి ఫాదర్ తో ఇంట్రడ్యూస్ చేసావు, మ్యాట్రిమోనియల్. సెకండ్ డిపార్ట్మెంట్, సెకండ్ మదర్ తో అమ్మాయి మదర్ ఏ చేసి పట్టుకొస్తుంది కదా. సెకండ్, థర్డ్ ఫ్రమ్ డిపార్ట్మెంట్, రైట్? నువ్వు ఎక్కడే డైరెక్ట్ లీడ్ తీసుకోలే. ఇట్ ఇస్ ఆర్గానికలీ ఫెంటాస్టిక్ నిజంగా. దట్ ఈస్ హౌ ఐ ఫీల్ ఇన్ థ్రిల్లర్స్, దట్ ఈస్ హౌ ఇట్ షుడ్ కమ్. బట్ మనం రామ్-కామ్ సపరేట్ గా ఒక లవ్ స్టోరీ అని చేసినప్పుడు దెర్ ఇస్ అ లాట్ మోర్ యూ కెన్ డూ విత్ రిలేషన్షిప్ డ్రామా ఏదైతే ఉందో, ఆ డైనమిక్స్ ఆఫ్ రిలేషన్షిప్ చూపించడంలో చాలా చేయొచ్చు అని నా ఫీలింగ్. అండ్ ఐ థింక్ ఐ వాంట్ టు ఎక్స్ప్లోర్ దట్ నెక్స్ట్. ఓకే. తర్వాత ఇప్పుడు అందులో ట్రైన్ లోని అంటే వాళ్ళిద్దరికి మ్యాచ్ ఫిక్సింగ్ అయింది, దే ఆర్ ఇన్ ది లవ్ లాక్ అని చెప్పడానికి కూడా ఎంత బాగా ఉందంటే ఆ సీన్.
నేను మిస్సెస్ సర్కార్ అనేది అంటున్నాను కదా, మిస్సెస్ సర్కార్, మిస్టర్ మృదుల, మిస్టర్ మృదుల. అసలు అంటే డిగ్నిటీ ఇన్ రిలేషన్, డిగ్నిటీ ఇన్ రిలేషన్ ఫెంటాస్టిక్. నేను ఐ మస్ట్ అప్రిషియేట్. I'm so happy you enjoyed every part of the film. ఎవ్రీ పార్ట్ ఆఫ్ ది ఫిల్మ్. Nice. అండ్ నాని పెర్ఫార్మెన్స్ వచ్చినప్పుడు కూడా నాకేదో ఎవరు ఏమనుకున్నా ఐ జస్ట్ డోంట్ కేర్. కామెంట్లు ఏం పెట్టుకున్నా వచ్చు, ఐ డోంట్ కేర్. బట్ అది నీ కాంట్రిబ్యూషనా లేకపోతే నాని ప్రిపరేషన్ అన్నది యూ హ్యావ్ టు టెల్. ఆ గ్రెగరీ పెక్ వాళ్ళు ఉంటారే, సీరియస్ లుకింగ్ ఇన్ టు కెమెరా, ఊరికే ఓవర్ డ్రామటైజేషన్, ఓవర్ ఎక్స్ప్రెషన్స్, కళ్ళు గట్టి బిగింగ్ అలా కాకుండా నాని ఆ సెకండ్ హాఫ్ లో ఆ స్క్రీన్ మీద చిన్న నవ్వు వచ్చి కూడా చిన్నది అలా లిప్ చిన్నది అలా మూవ్ అయ్యి మళ్ళీ అలాగా, అవన్నీ ఎట్లాగా మీ ఇద్దరు అనుకుని చేశారా లేకపోతే ఇట్ ఈస్ యువర్ డైరెక్షన్ ఆర్ ఇస్ ప్రిపరేషన్? నో సార్, ఈజ్ అ గ్రేట్ యాక్టర్ ఫస్ట్ ఆఫ్ ఆల్. Of course. ఒక స్క్రిప్ట్ రాసినప్పుడు ఇన్ వన్ ఆఫ్ ద వెరీ ఫేమస్ ఇంటర్వ్యూస్ క్వింటన్ టారెంటినో వాస్ మెన్షనింగ్, one actor asked him how do I play this? He said it is written, there's only one way to play it. Only great actors understand that. Great understand. Okay, so Nani ane manishi, he's a brilliant actor, needless to say, he's already Needless to true. say. సో ఇప్పుడు మనం కథ రాసిన తర్వాత మనం ఆయనకి వెళ్ళి యాక్ట్ చేసి చూపించాల్సిన అవసరం 0%. హిస్ అండర్స్టాండింగ్ ఆఫ్ He himself manifests it. absolutely, like there is only one way to play it, sir, because it was written like that. ఆ క్యారెక్టర్ ఆ జర్నీ వెళ్తున్నప్పుడు దాన్ని ప్లే చేయడానికి ఒక ఎమోషన్ ని క్యాచ్ చేయడం అన్నది ఒక బ్రిలియంట్ యాక్టర్ తో పనిచేస్తున్నప్పుడు మనం చాలా పెద్దగా వెళ్ళిపోయి మధ్యలోకి వెళ్ళి చేసి చూపించేసి నాకు ఇలా కావాలని చెప్పాల్సిన అవసరం Awesome. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ యాక్టింగ్ విత్ వర్కింగ్ విత్ An గ్రేట్ actor. యాక్టర్స్. Great actors. సో ఇప్పుడు ఎవరో బిగినరో లేకపోతే న్యూగా ఇప్పుడిప్పుడే వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే మేబీ ఇట్ మేక్స్ సెన్స్ టు గో అండ్ డూ ఇట్ అండ్ షో దెమ్. అండ్ సమ్ టైమ్స్ వాళ్ళు అసలు మన పేజ్ లో లేరు, వేరే ఏదో పేజ్ లో చేస్తున్నప్పుడు వాళ్ళే మనల్ని అడుగుతారు. గ్రేట్ యాక్టర్స్ ఆల్సో సమ్ టైమ్స్ వెన్ వీఆర్ నాట్ ఓకే ఇన్ ద టేక్, ఏంటి నువ్వు వేరేలా చూస్తున్నావు సార్, రా చేసి చూపించు అంటే దెన్ యూ విల్ గో అండ్ డూ ఇట్ అండ్ షో దెమ్. వైల్ యూ డూ ఆల్సో యూ టెల్ దెమ్, ఒక చిన్న డిస్క్లైమర్ ఇస్తాం, మేము చాలా చండాలంగా యాక్ట్ చేస్తాం కానీ దాన్ని అట్లీస్ట్ మీటర్ అర్థం అవుద్దు మీకు అని చెప్పి చేసి చూపిస్తాం మేము. బట్ అలాంటివి వెన్ యూ యాక్ట్ విత్ యాక్టర్స్, వెన్ యూ వర్క్ విత్ యాక్టర్స్ లైక్ నాని, దోస్ ఇన్స్టెన్సెస్ ఆర్ వెరీ ఫ్యూ, చాలా తక్కువ. ఎందుకంటే ఆయన అండర్స్టాండింగ్ ఆఫ్ స్క్రిప్ట్ లోనే ఆయన ఒక వేరే లెవెల్ ఆఫ్ ప్రిపరేషన్ లోనే వస్తారు వాళ్ళు సెట్ కి. బికాస్ దే రీడ్ ద సీన్, దే రన్ ఇట్ ఇన్ దేర్ మైండ్, దే యాక్ట్ ఇట్ అవుట్ ఇన్ దేర్ మైండ్, అండ్ దెన్ ఓన్లీ దే కమ్ అండ్ పర్ఫార్మ్. సో రైటింగ్ లెవెల్లో మనం చేయాల్సింది మనం చేస్తే, యాక్టింగ్ లెవెల్లో వాళ్ళు ఏం యాడ్ చేయాలన్నది దే విల్ కమ్. బట్ దట్ ఈస్ ఎగ్జాక్ట్లీ హౌ ఐ ఎన్విజన్డ్ ఇట్. నేను రాసుకున్నప్పుడు నేను ఏదైతే ఎన్విజన్ చేశానో దాన్ని ఇంకొక 30-40% యాంప్లిఫై చేసి ఎన్హాన్స్ చేసి డెలివర్ చేయడమే ఇస్ What is Nani? That is why we all directors love to work with him. Because మీరు ఒకటి రాసుకుంటారు, ఆయన వచ్చి ఒకటి చేసినప్పుడు ఒకసారి ఎక్స్ట్రీమ్లీ సర్ప్రైజింగ్ గా ఉంటుంది. ఇలా చూసాడు ఈ మంచి సీన్ ని అని అనిపించే తరుణాలు ఉంటాయి. ఒక్కోసారి ఆయన చేసింది మాకు నచ్చినప్పుడు మేము ఆనెస్ట్ గా చెప్పాలి, అది మా పని. అది లేదు బ్రో నేను ఇలా చూడలేదు దీన్ని, నేను ఇలా చూసాను. నెంబర్ ఆఫ్ మూమెంట్స్ జరుగుతాయి సార్, వెరీ కామన్లీ ఇట్ హ్యాపెన్స్. సమ్ టైమ్స్ దే డూ ఇట్ ఇన్ వన్ వే అండ్ వీ డెంట్ సీ ఇట్ లైక్ దట్. వీ వెరీ ఆనెస్ట్లీ హ్యావ్ టు గో అండ్ టెల్ దెమ్ నో దట్ ఇలా చూడలేదు నేను ఇలా అనుకున్నా, ఒకసారి ఇలా చేసి చూపిస్తారా అని అడిగినప్పుడు అది హీ హాస్ ద ప్రొఫెషనలిజం టు వెరీ నైస్లీ టేక్ ఇట్ అండ్ హీస్ అ డైరెక్టర్స్ యాక్టర్ సార్. హీ విల్ నాట్ ఆస్క్. ఇప్పుడు ఏమన్నా చాలా ఆయనే ఒక్కోసారి వచ్చి చాలా డైరెక్ట్ క్వశ్చన్లు కూడా అడుగుతాడు, ఏమనిపించింది, ఓవర్ అనిపించిందా అంటే అవును బ్రో అని అంటే టక్మని వెళ్ళి ఇంకోటి చేస్తారు ఆయన. మనం బట్ అది మనం ఆనెస్ట్ గా చెప్పాలి, చెప్పగలగాలి. నాని ఏమైనా అనుకుంటాడంటే అదే నాకు ఫస్ట్ 4-5 రోజులు ఇబ్బంది ఉండింది. నాకు బికాస్ ఐఎమ్ వర్కింగ్ విత్ సమ్వన్ హూ ఐ లవ్, హూ ఐ అడ్మైర్, క్లోజ్ టు హార్ట్. సో అలాంటి మనిషితో ఫస్ట్ 4 రోజులు పడ్డా ఇబ్బంది. బట్ ఆయనే నన్ను పిలిచి చెప్పారు, I see you, అబ్జర్వ్ చేశాడు, I see you do that, don't do that, it's okay, you can tell anything that you want, you can be the boss, I don't care అని చెప్పాడు. దాని తర్వాత అందుకే నేను ఆ కో డైరెక్టర్ గారికి కూడా చెప్పా, ఫస్ట్ 4 రోజులు ఎక్కువ వేయకండి సార్ లోడ్, కొద్దిగా సింపుల్ కాన్వర్సేషన్స్, సింపుల్ సీన్స్ పెట్టండి, ఎందుకంటే నాకు తెలుసు ఐ విల్ గో త్రూ ఇట్ అని. బికాస్ నాకే ఆ భయం ఉండింది యాక్చువల్లీ సెట్కి వెళ్ళడానికి ముందు. నాకు ఎందుకో నాకు బయాస్ ఉంటుందేమో, నాకు చాలా ఇష్టమైన మనిషిని డైరెక్ట్ చేయబోతున్నాను కదా, బయాస్ ఉంటుంది అన్న ఒక చిన్న భయం నాకు షూటింగ్ బిగినింగ్ లో కూడా ఉండింది. సో ఐ టోల్డ్ మై కో డైరెక్టర్ ఆల్సో
దట్ డోంట్ పుట్ ఎనీ కాంప్లికేటెడ్ సీన్స్ చాలా హెవీలీ ఎమోషన్స్ ఉన్న సీన్స్ ని ముందు 4 రోజుల్లో పెట్టకండి. కొద్దిగా నాని సార్ ప్యాసివ్ గా ఉన్న సీన్స్ ని పెట్టండి, వేరే క్యారెక్టర్లు ఎక్కువ మాట్లాడే సీన్స్ ని పెట్టండి, అలాంటివి అడిగా. అడిగితే యాజ్ ఐ థాట్ దట్ సేమ్ థింగ్ హ్యాపెండ్. సో దేర్ వాజ్ వన్ హ్యూజ్ కాన్వర్సేషన్ బిట్వీన్ మీ అండ్ నాని బ్రో వేర్ హీ బ్రోక్ ద ఐస్ కంప్లీట్లీ, షాటర్డ్ ఇట్. And he said, నువ్వు డైరెక్ట్ చేయి, నేను నటిస్తానని చెప్పాడు అంతే. You have 100% right to tell me that I'm doing bad also, I don't care, but I want the best to this guy. Then we went in, then the energy was different. Yeah. కానీ బట్ ఈ ఫ్రాంచైజీలో ఉన్న పెద్ద ఛాలెంజ్ రిస్క్ రాదర్. ఇప్పుడు ఫస్ట్, సెకండ్, థర్డ్ అలా పెరుగుతుంటే, సక్సెస్ అలా పెరుగుతుంటే ది నెక్స్ట్ ప్రాజెక్ట్ బికమ్స్ ఎ మౌంటైనస్ వెయిట్. Yes, that I had for third part also, that I know I will have for fourth part also, but that is a pressure and that is a responsibility. That is where you have to play. Yeah, అందుకే కదా ఇప్పుడు వన్ పర్సన్ దాన్ని హ్యాండిల్ చేయడంలో కూడా ఉన్న ఒక విజన్ అదే, దట్ ఐ నో హౌ 3 వాజ్ ఎన్విజన్డ్ అండ్ పిచ్డ్ అండ్ ఎగ్జిక్యూటెడ్. సో ఇప్పుడు 4 ని ఏ లెవెల్లో ఎన్విజన్ చేయాలి, ఏ విజన్ లో ఎగ్జిక్యూట్ చేస్తే అది ఏ లెవెల్లో పిచ్ అవుతుంది అన్నది ఒక చిన్న గ్రాఫ్ మైండ్ లో పెట్టుకొని తీయాలి. ఇప్పుడు దట్స్ అ ఛాలెంజ్ ఫర్ ష్యూర్. ఛాలెంజ్ అంటే నేను నాని బ్రో మాట్లాడుకుంది కూడా ఏంటంటే, ఫోర్త్ కేస్ హ్యాస్ టు బి మోర్ రివెటింగ్ దెన్ ది థర్డ్. నాట్ నెసెసరీలీ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇన్ని ప్లేస్లకి వెళ్ళి షూట్ చేసామా, ఇలాంటి కథ అయి ఉండొచ్చు, అలాంటి స్కేల్ ఉన్న కథ అయి ఉండొచ్చు, ఆర్ ఇట్ కుడ్ ఈవెన్ బి అ రూరల్ డ్రామా, డజంట్ మ్యాటర్, బట్ ఇట్ హ్యాస్ టు బి ఎమోషనలీ మచ్ మోర్ రివెటింగ్ దెన్ థర్డ్ కేస్. దట్ ఈస్ ద గ్రాఫ్ వీ వాంట్ టు, అంతే కదా, we want to maintain. అంతే కదా, దీనికన్నా అది ఎక్కువ ఉండాలి. Edge of the, what is the selling point is the edge of the seat of all the narratives and the cinematic high that we are giving from third part onwards. We started off on that also, that we want to give a theatrical experience to you, right? So ఇప్పుడు ఆ రెండు విషయాల్లోనూ four has to be much higher than 3 is what I'm envisioning at this point. రూరల్ కి వెళ్తారా? No, I'm saying as an example. As an example, it can be. It can be complete contrast of what 3 is also, but I'm saying emotional stakes and the edge of the seat nature and the theatrical experience has to be better than 3 is what. Better than 3. లాస్ట్ లో మీరు cameo క్రియేట్ చేసి వదిలేరు కదా, fourth case who could be the protagonist for you in the next 4? No, definitely మేము ఫోర్త్ కేస్ లో చూపించిన, ఇప్పుడు లాస్ట్ లో చూపించిన కేమియోనే ప్రొటాగనిస్ట్ ఉండాలి, అంతే కదా మరి. దట్ ఈస్ యువర్ ఫార్ములా, దట్ ఈస్ ద థింగ్ దట్ వి సే. నౌ ద ఛాలెంజ్ వుడ్ బి, ఇప్పుడు నాకు ఐడియా లెవెల్లో నాకు క్రైమ్ ఏంటో తెలుసు, ఆ క్యారెక్టరైజేషన్ ఎలా ఉండబోతుందో తెలుసు. నౌ మై ఛాలెంజ్ ఇస్ టు టేక్ అ స్క్రిప్ట్ టు ద సేమ్ పర్సన్ అండ్ bring him on board like how I did it with Nani. That is a challenge we'll have for every film. Of course, you cannot announce it beforehand. Correct. Script ayin దగ్గరికి వెళ్ళాలి, అతను బాగుందనాలి. No, the aim is to bring him. Definitely he is the protagonist of the fourth case. So ఇప్పుడు ఒక ఐడియా లెవెల్లో అండ్ ఆల్సో ఆయన క్యారెక్టరైజేషన్ లెవెల్లో మేము లాక్ చేసుకున్న ఒక స్క్రిప్ట్ డీటెయిల్ ని ఫుల్ ఫ్లెజ్డ్ డైలాగ్ వర్షన్ తో పాటు లాక్ చేయాలి ఇప్పుడు వెళ్ళి. అది దట్స్ అ ఛాలెంజ్ దట్ ఐ హావ్. yes, I understand. Real challenge, it's real. ఇప్పుడు బిఫోర్ యు గో టు ఫోర్త్, మధ్యలో ఎవరో ఒక హీరో నీతో చేద్దాం అనుకున్నాడు అనుకో, ఫోర్త్ కేస్ లోనా కాదు, వేరే అవుట్ ఆఫ్ హిట్ వర్స్. yes, okay, yeah, will you go? దట్ ఈస్ ఐడియా సార్. ఇమీడియట్లీ మై ఫోర్త్ కేస్ నేను చేయట్లేదు, ఇమీడియట్లీ మధ్యలో ఒక రామ్ కామ్ చేద్దాం అనుకుంటున్నాను. అదే రామ్ కామ్ అని చెప్పి ఐఎమ్ ఓపెన్ టు. ఆ కథకి ఏ హీరో కరెక్ట్ అనిపిస్తే వాళ్ళు డోర్ తడతాయండి. ఇప్పుడు డోర్ తట్టేదే ఉందిలే, నీ డోరే తట్టుతారు అందరూ. ఎందుకంటే బికాజ్ సెలబ్రేటెడ్ డైరెక్టర్స్ టుడే ఆర్ ది గాడ్స్ ఆఫ్ ది ఇండస్ట్రీ, ఐఎమ్ టెల్లింగ్ యూ ఆనెస్ట్లీ. ఎందుకంటే అందరు హీరోలకి హిట్టే కావాలి. హిట్ పక్కన పెట్టి ముందు అసలు ఆ కమిట్మెంట్ టువర్డ్స్ మేకింగ్ ఎ స్క్రిప్ట్ అండ్ డెడికేషన్, ఆ లవ్ ఫర్ దట్ స్క్రిప్ట్. అదే సార్, అదైతే ఆ విషయంలో అయితే క్లియర్ గా ఉన్నాను సార్. లైక్ ఇంకా ఎంత పెద్ద సినిమా తీస్తాను, ఇంకా ఎన్ని సినిమాలు చేస్తా, ఎన్ని హిట్లు ఇస్తానో తెలియదు కానీ, బట్ వన్ థింగ్ ఇస్ ఫర్ షూర్, ఐ విల్ గివ్ మై 100% టు సినిమా. దట్ ఈస్ వాట్ ఐ హావ్ లెర్న్డ్ బీయింగ్ అ పార్ట్ ఆఫ్ హిట్ 3 is relentlessly work to create excellence and you will find good people to work with is what I believe. ఎవరు మైండ్ లో లేరు, రూమ్ ఎవరు లేరు. నాకు ఇన్ఫాక్ట్ నాకు నిజంగా గనక నాకు ఈ రామ్ కామ్ ని కంప్లీట్లీ కొత్త వాళ్ళతో చేస్తే బాగుంటది అనిపిస్తే నేను కొత్త వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతా. ఐఎమ్ జస్ట్ సేయింగ్. అవును, లౌడ్ గా మాట్లాడుకుంటే అంటే ఇఫ్ ఐ హావ్ టు సే, రాసిన తర్వాత నేను చెప్పే ద స్పెక్ట్రమ్ దట్ ఐఎమ్ లుకింగ్ అట్ అని అడుగుతుంటే
after I end up writing the script, if I genuinely feel that maybe all fresh faces will be good and I'm ready to do that also. But I want to stay true to what I have written. ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ హ్యావ్ టు కంప్లీట్ దట్ వర్క్, Correct. And పేపర్ వర్క్ stick true to what that script demands. What it needs. Does it need a specific kind of an actor? I will go and pitch it to them. I will only go and pitch it to them. I'll knock on the door. I'll request them to do the film. If I feel that there's another kind of actors required, I'll go to them. It all depends on what script I end up with. ante ఒకళ్ళ గురించి అనుకోని నేను చేయాలనుకోవట్లా. ఎగ్జాక్ట్లీ. Yeah. అంటే ఇది అంటే నీకు బాగా అలవాటు పడ్డ మాతృ సంస్థ వాల్ పోస్టర్ కే చేయడం ఇది లేకపోతే Sir, my next film won't be for wall poster. There are other 2-3 producers that I have promised I will do films for them. It will be one of them. Yeah. Okay. Depending on నేను అనుకున్న యాక్టర్ ఏ ప్రొడక్షన్ హౌస్ కి అవైలబుల్ లో ఉన్నారు ఏంటో చూసుకొని దాని ప్రకారం that is something the 3 producers will have to work among themselves and decide which one. But okay. Yeah, but I'll come back with solid scripts. ఇంకా నెక్స్ట్ ఒక 4-5 months I'm going back to Australia. I'm going to stay there for about 6 months with my family. Go on a writing spree. Yeah, that's the idea. Away from all the noise and all. I want to be somewhere where లేకపోతే ఇప్పుడు అడ్వాన్సులు తీసుకోవడం పెద్ద కష్టం అవుతుంది. అది ఇక్కడే ఉంటాయి చాలా మంది మొబైల్ పేలిపోయి ఉంటుంది నీకు. I've been getting a lot of messages. That's what I must. Yeah, I got a lot of messages and phone calls and all that. But I think I already have a bunch of producers. నాకు 1 నుంచే నాతో అసోసియేట్ అవ్వాలని నాతో ట్రావెల్ అయ్యే ప్రొడ్యూసర్స్ నాకు I really love them a lot and I want to do films for them. So the next 3 films are already sorted for me. Sorted. Signed off. Signed off. Yeah. I already promised them that I will do it. So it's a proper gentlemanly agreement that we've had that we will do the film. Yeah. Fantastic. I love your journey. Thank you, and sir. I love your intellectual involvement with the making script. దాన్ని అంత బాగా ఎంజాయ్ చేసి you sculpt every scene, every frame. That all love. I love you. నా సైంధవ సినిమా might have really disappointed. No. But I loved that film, the way you presented. Even at the time also it told. Yeah, you told me. Yeah. That approach. Okay, ఒకసారి పెద్ద డైరెక్టర్ రాజ్ కపూర్ లాంటి ఫ్లాప్ ఇచ్చాడు. పెద్ద విషయం కాదు. Ultimately, what matters is I didn't make a film that was liked by majority of people. There were people who loved it. Even today, when I say that I flawed in my writing అని చెప్తే చాలా మంది నాకు ట్విట్టర్ లో అను ఇన్స్టాగ్రామ్ లో అంతా నేను మొన్న కోర్ట్ ఈవెంట్ లో కూడా చెప్పినప్పుడు that I failed and I really feel bad that I వెంకీ సార్ కి నేను డెలివర్ చేయలేకపోయాను అని చెప్పినప్పుడు కూడా లాట్ ఆఫ్ పీపుల్ అన్న నాకు సినిమా నచ్చిందన్నా అని చెప్పి నువ్వు ఎందుకలా మాట్లాడుతున్నావు అని కోపడ్డోళ్ళు ఉన్నారు. బట్ ఐ నో వేర్ దే ఆర్ కమింగ్ ఫ్రమ్. దే మైట్ హావ్ లైక్డ్ ఇట్ బట్ మెజారిటీ ఆఫ్ ద పీపుల్ డిడ్ంట్ లైక్ ఇట్. In cinema, when you make films which are not liked by majority of people, you have failed. As simple. It will tell upon the box office revenue and everything. So అదే అవన్నీ కూడా రిఫ్లెక్షన్. మెజారిటీ ఆఫ్ ద పీపుల్ నచ్చితే it will reflect in what the film did financially also. అవును. It is not nice. అంటే ఇప్పుడు సైంధవ్ might age well, we don't know that. We do not know that at this point in time. But I feel that majority of the audience కి నచ్చే సినిమా అయితే నేను తీయలేదన్న క్లారిటీ అయితే నాకు ఉంది. అది నా వల్లే అని కూడా నా క్లారిటీ చాలా గట్టిగా ఉంది. గ్రేట్. దట్ సెల్ఫ్ రియలైజేషన్. స్వీయ లోపంబులు ఇరుకుట గొప్ప విద్య అన్నాడు అక్కినే నాగేశ్వరరావు. సో గుడ్ రియల్లీ. యాజ్ లాంగ్ యాజ్ యూఆర్ ఇన్ దట్ స్ప్రీ ఆఫ్ థింకింగ్, you will 100% go a very long way. Thank you, sir. And I wish it also it should happen with more milestones and landmarks in your career. Thank you, sir. Always a pleasure meeting you, sir. Thank you, really thank you. It is very energizing నీతో మాట్లాడుతున్నప్పుడు నీ ఎక్స్పెరిమెంట్స్ స్క్రిప్ట్ తయారు చేసి అవన్నీ 2 గంటల 35 నిమిషాలకి నువ్వు ఇంకొక 20 నిమిషాలు ఎక్కువ తీసేవంటే నీకన్నా దుర్మార్గుడు ఎవడైనా ఉంటాడు శైలేష్. But I think the producers are very happy that we are not wasting resources. మరి వాళ్ళకి అంతకన్నా కావాల్సింది ఏమని చెప్పు. Yeah, I think it's good that it's all the team efforts are అందరూ కలిస్తేనే అవుతుంది. So I just sit here today as a face of Hit 3 team. That's it. That face has value now today. Good. All the very best. Thank you, sir. Thank you, Sailesh, all the very best. ఇది మన శైలేష్ కొల్లను experiments, traveling and all that, and he has finally landed at a great landmark, and we'll also wish him many more landmarks to come in his career. Thank you for watching. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు
కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.